ఆ పూర్వైర్ పూర్వతరం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట. ఇది 4వ అధ్యాయంలోని 15వ అధ్యాయం. 4వ అధ్యాయంలోని 15వ శ్లోకం. ఓకే. సో అందులో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి ఈ మాటను చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే అందుకోసమనే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఓకే, నోట్ చేసుకోండి అది కూడా. ఇది 4వ అధ్యాయంలోని 15వ శ్లోకం. భగవద్గీత 4వ అధ్యాయం 15వ శ్లోకం. అందులో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడనమాట. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. అంటే దాని అర్థం ఏంటంటే ముముక్షువులు ఎవరైతే ముక్తిని పొందాలనుకునేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు అనంతకాలముగా వాళ్ళు ఈ విధం నేను చెప్పిన విధముగా వాళ్ళు చేస్తున్నారు, నా భక్తిని చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ కృష్ణ భక్తి అనేది హరే కృష్ణ హరే కృష్ణ. వాయిస్ వస్తుందా నాది? ఎస్ వస్తుంది ప్రభుజీ, వినపడుతుంది. ఎస్. అంటే దీని అర్థం ఏంటంటే చాలా మంది అడగొచ్చు, ఏంటంటే జనరల్గా అడుగుతుంటారు, మీరు ఇస్కాన్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు ప్రోగ్రాము, మీరు ఏదో కృష్ణ భక్తి భగవద్గీత అంత కొత్తగా మొదలెట్టారు, అసలు ఇదంతా కాదు, సనాతన ధర్మం అంటే ఇట్లాగా అట్లాగా అని చెప్తారు. ఓకే, వాళ్ళకి ఆన్సరు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. భాగవతంలో ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? శుకదేవ గోస్వామి కూడా కాదు, మన సూత గోస్వామి చెప్తున్నారు. ఆన్సర్ ఏంటంటే ఈ కృష్ణ భక్తి అనేది కొత్తగా జస్ట్ 1975లో 1965లో ప్రభుపాదులు వారు స్టార్ట్ చేసింది కూడా కాదు, లేకపోతే ఒక 500 సంవత్సరాల కిందట చైతన్య మహాప్రభు స్టార్ట్ చేసింది కూడా కాదు. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది ఎప్పటి నుంచి ఉందండి ఇది కృష్ణ భక్తి అనేది? చెప్పండి. అనంతకాలం నుంచి ఉంది. కనుకనే అనంతకాలము నుండి పరమ భక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను గూర్చునందున దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవగా నిశ్చయముగా అత్యంత ముదంతో గావించుచున్నారు. ఇది అనంతకాలం అంటే బ్రహ్మదేవుడు అసలు సృష్టి ఆరంభంలో మొట్టమొదటిగా సృష్టి ఆరంభమైనప్పుడు మహావిష్ణువు నుంచి సృష్టి వచ్చినప్పుడు బ్రహ్మాండం వచ్చినప్పుడు బ్రహ్మాండంలోంచి విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు బయటకు వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ప్రార్థన చేసేది విష్ణుమూర్తిని పూజించిన తర్వాత విష్ణుమూర్తి ఆయనకి చతుశ్లోకి భాగవతం కూడా చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు కూడా చతుశ్లోకి భాగవతం చెప్పినప్పుడు కూడా విష్ణుమూర్తి ఇదే విషయాన్ని చెప్తాడనమాట. అసలు నిత్యమైనటువంటి సత్యం అంటే ఇదే. ఏంటి అంటే భగవంతుడి యొక్క భక్తి చేయడమే నిత్యమైనటువంటి సత్యం. అంటే ఎప్పటి నుంచో, అంటే సృష్టి ఆరంభము కాక ముందు నుంచి ఉన్నటువంటిదే ఇది కృష్ణ భక్తి అనేది. అంటే కృష్ణ భక్తి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాసెస్, లేకపోతే ఇదేదో కొత్త ప్రాసెస్ కొత్తగా మాట్లాడుతున్నారని కాదు. కృష్ణ భక్తి అంటే ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడూ ఉంది. అదే అర్జునుడు కృష్ణుడికి, కొంతమంది కూడా అడుగుతారు ఏంటంటే కృష్ణుడు 5000 సంవత్సరాల కిందటే వచ్చాడు, భగవద్గీత 5000 సంవత్సరాల కిందటే వచ్చింది, అంతకుముందు వేదాలు లేవా, అంతకుముందు లేదా? అయితే భగవద్గీత 5000 సంవత్సరం కిందట వచ్చింది కాదు. భగవద్గీత అంతకుముందే ఉంది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడనమాట. ఇవం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అంటే ఈ భగవద్గీత యోగ శాస్త్రాన్ని ఇమం వివస్వతే యోగం ఎవరికి చెప్పాడండి కృష్ణ భగవానుడు భగవద్గీతని? సూర్య భగవానుడికి చెప్పడం జరిగింది. సూర్య భగవానుడు ఎప్పుడు వచ్చాడు? సృష్టి ఆరంభంలో, లేకపోతే కల్పము మొదట్లో వచ్చాడు. సృష్టి ఆరంభంలో అంటే కృష్ణ భగవానుడు సూర్యుడికి ఇచ్చినటువంటిది భగవద్గీత. అయితే తర్వాత ఏం జరిగింది? కొన్ని సంవత్సరాల తర్వాత ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలినే మహాత యోగో భ్రష్ట పరంతప. అంటే అది పరంపరలో వస్తూ నష్టం అయిపోయింది అనమాట. ఆ పరంపరలో వస్తూ నష్టం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళా కృష్ణ భగవానుడు ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు 5000 సంవత్సరాల కింద. అంటే దాని అర్థము భగవద్గీత 5000 సంవత్సరాల కిందటే వచ్చిందని కాదు, అది నిత్యం. ఓకే, భగవద్గీత ఎప్పటి నుంచి ఉంది? ఇమం వివస్వతే యోగం
ప్రోక్తవాన్ అహం అవ్యయం, అవ్యయమైనటువంటిది. అంటే ఇప్పుడు అప్పుడు వచ్చింది కాదు, అది ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు ఉండేదే, ఎప్పుడు ఉన్నదే, ఈ సత్యమే, నిత్యమైనటువంటి సత్యం ఇది. అలాగే ఆ భాగవతం అనేది కూడా అలాంటిదే. అంటే కృష్ణ భక్తి అనేది కూడా అలాంటిదే. ఎందరో భక్తులు ఉన్నారు. ఏంటంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. ఓకే, ధర్మం అంటే చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. ధర్మం అంటే ఇదా, ధర్మం అంటే అదా, ధర్మం అంటే ఇది, ధర్మం అంటే ఇది అని. ఆ సో దాన్ని ఏమంటారంటే ధర్మము, ఇది మహాభారతంలో ఒక శ్లోకం వస్తుందంట. ఆ అదేంటంటే మా ధ- ఆ, ధర్మము ఎంతో మంది మునులు రకరకాలుగా చెప్తారు. ఓకే, అదేంటంటే ఆ కొంతమంది ఏమంటారు ధర్మం అంటే ఇది, కొంతమంది అంటారు ధర్మం అంటే అది, కొంతమంది ధర్మం అంటే ఇది అని. కానీ ధర్మం అంటే ఏంటో తెలియాలంటే మనం తెలుసుకోవాలి. దాన్ని ఏం చెప్తారంటే తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న నాసా ఋషిర్యస్య మతం న భిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో యస్య గతస్స పంత. అంటే తర్కం వల్ల మనము ధర్మాన్ని తెలుసుకోలేం. తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న అంటే ఎన్నో, ఇప్పుడు మీరు ఒక్కొక్కరు, ఇప్పుడు మనందరం ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క తర్కం చెప్తారు. యాక్చువల్గా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని ఒకళ్ళు అంటారు, లేదు శివుడు దేవాది దేవుడు, ఒకళ్ళు అంటారు దుర్గాదేవి దేవాది దేవుడు, అలా అందరూ ఒక్కళ్ళు ఒకటి చెప్తారు. అంటే తర్కం చెప్పారనుకోండి, ఓకే నేను అంటాను ఓకే కృష్ణుడు బ్రహ్మదేవుడు కృష్ణుడు నుంచి వచ్చాడు కాబట్టి కృష్ణుడే దేవాది దేవుడు, అప్పుడు మీరు అంటారు అట్లా కాదు ఇట్లా కాదు. సో దీనివల్ల మనం తెలుసుకోలేమండి ధర్మం. తర్కో అప్రతిష్ట, తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న అంటే ఒక్కొక్కళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఒక్కొక్క డైరెక్షన్లోకి వెళ్ళిపోతాయి. ఆర్గ్యుమెంట్స్ తోటి తెలుసుకోలేము. నాసా ఋషిర్ యస్య మతం న భిన్నం అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఋషులు ఉంటారు. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మార్గం చెప్తారు. వాళ్ళు కూడా ఒక కంక్లూజన్కి రాలేరంట. అందరూ ఒక కంక్లూజన్కి రాలేరు. మీరు ఒక్కొక్క ఋషిని అడిగితే ఒక్కొక్క ముని మీరు ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఈ వ్రతం చేయండి, మీరు ఆ పూజ చేయండి అని చెప్తారు. కరెక్టా? సో అలాగే ఋషులు కూడా ఒక కంక్లూజన్కి రావడం కష్టం. ఎందుకంటే సేమ్ అలాగే జరిగింది. ఈ భాగవతం ఆరంభించే కన్నా ముందు ఏం జరిగిందంటే పరీక్షిత్ మహారాజు గంగా నది తీరానికి వచ్చాడు. ప్రాయోపవేశం చేశాడు. 7 రోజులు ఉన్నాయి కరెక్ట్గా ఆయనకి తక్షకుడు వచ్చి చంపడానికి. 7 రోజుల్లో ఆయన ఇప్పుడు భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలి. భగవంతుడి ధామానికి వెళ్ళాలంటే ఆయన ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. భగవంతుడి ధామానికి వెళ్ళాలి. అయితే అక్కడ ఋషులందరిని అడిగాడంట, నాకు 7 రోజులు మాత్రమే ఉన్నాయి, దయచేసి ఏం చేయాలో చెప్పండి అని. కొంతమంది అన్నారంట, మీరు ఒక పని చేయండి, మీరు శివుడిని ప్రార్థించుకోండి అని చెప్పారు. కొంతమంది అన్నారు అలా కాదు, మీరు దుర్గాదేవిని ప్రార్థించుకోండి అని చెప్పారు. కొంతమంది అన్నారు లేదు, మీరు అలా కూర్చొని యోగం చేయండి అని చెప్పారు. సో అందరూ ఒక్కొక్కటి చెప్పడం మొదలెట్టారు. సో ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు పరీక్షిత్ ప్లేస్లో కనుక మనం ఉంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఉండే ఋషులందరూ కూర్చున్నారు, అందరూ ఒకటి చెప్తున్నారు, మీరు అలా కాదు అలా కాదు అలా కాదు, ఇలా చేయండి, ఇలా కాదు అలా కాదు అలా కాదు అలా కాదు, అందరూ ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఆర్గ్యుమెంట్ 7 రోజులు ఉన్నాయి, ఆర్గ్యుమెంట్లో టైం అయిపోతుంది. ఇక్కడ ఏం చేయాలి? 7 రోజులు ఉన్నాయి, కరెక్ట్గా 7 రోజులు 7 రాత్రులలో భగవంతుడి ధామానికి వెళ్ళాలి. దానికి ఉన్న మార్గం ఏమిటి అనేది పరీక్షిత్ మహారాజుకున్న ప్రశ్న. ఓన్లీ 7 రోజులు 7 రాత్రులు ఉన్నాయి, ఏ మార్గం ఎంచుకుంటే నేను భగవంతుడి ధామానికి వెళ్ళగలను? ఇది పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్న. ఇక్కడ వాళ్ళందరూ ఆర్గ్యూ చేసుకుంటున్నారు, ఒకటి చెప్తున్నారు, అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలా కాదు, ఆ శాస్త్రంలో ఇలా చెప్పారు, ఈ శాస్త్రంలో ఇలా చెప్పారు, ఈ శాస్త్రంలో ఇలా చేయాలి, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, ఆ దేవుని చేయండి, ఈ దేవుని చేయండి. అప్పుడు శుకదేవుడు వచ్చాడు. శుకదేవ గోస్వామి వచ్చాడట. ఎవరి శుకదేవ గోస్వామి అంటే ఆయన చూడ్డానికి 16 ఏళ్ల కుర్రవాడు. ఎవరు ఆయన? వ్యాస భగవానుడి యొక్క పుత్రుడు, చిన్న పిల్లోడు. వీళ్ళందరూ పెద్ద పెద్ద ఋషులు, ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళకి, ఎన్నో లక్షల సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు, వేల లక్షల సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. శుకదేవ గోస్వామికి కేవలం 16 ఏళ్ల సంవత్సరం. ఆయన అంట దిగంబరంగా వచ్చాడు. దిగంబరుడు, చాలా అందంగా ఉన్నాడంట, చూడ్డానికి శ్రీకృష్ణ భగవానుడి లాగా ఉన్నాడు. అయితే ఆయన చూస్తే అంట సాముద్రిక లక్షణాల ప్రకారము ఆ శుకదేవ గోస్వామిని చూస్తే చాలా మహానుభావుడు అని తెలుస్తుంది అందరికీ. సో అక్కడ ఉండే ఋషులందరూ కూడా లేచి నుంచున్నారంట. ఎందుకంటే ఆయన లక్షణాలు అలా ఉన్నాయి. అంటే ఆయన ఆజానుబాహు చేతులు అంత పొడుగ్గా ఉన్నాయన్నమాట. సాముద్రిక లక్షణాలు అని కొన్ని ఉంటాయి. ఒక మనిషి గొప్ప మనిషి అయితే వాళ్ళ చేతులు అయితే మోకాళ్ళ వరకు తగులుతాయి అనమాట, అంత పొడుగ్గా ఉంటాయి అనమాట. అలాగే చాలా హైట్, వెయిట్, ఆయన స్ట్రక్చరు, నెక్స్ట్ ఆయన గొంతు, ఒక కంఠం కూడా ఒక శంఖం లాగా ఉంటుంది. సో అంత స్ట్రక్చర్ అంతా చూసి చాలా మహాపురుషుడు తనని చెప్పి అందరు వెంటనే లేచి నుంచినారు, ఎక్సెప్ట్ వ్యాసుడు,
నారదుడు, పరాశరుడు. వీళ్ళు ముగ్గురు ఎందుకు నుంచోలేదంటే వాళ్ళందరూ కూడా గురువులు కదా. వ్యాసుడు శుకదేవ గోస్వామి యొక్క తండ్రి, నారదుడు వ్యాసుడి యొక్క గురువు, మరియు పరాశరుడు వ్యాసుడి యొక్క తండ్రి. సో తాత ముత్తాత, సారీ నాన్న, తాత మరియు గురువు, తండ్రి. అది నారదుడు తండ్రి యొక్క గురువు. సో వీళ్ళు మాత్రం కూర్చున్నారు, అందరు నుంచున్నారు, అందరు నమస్కారం పెట్టారు. సో అప్పుడు అదే ప్రశ్నని మళ్ళీ అడగడం జరిగింది. సో ఇక్కడ నేను వచ్చానండి, నాకు కరెక్ట్గా 7 రోజుల్లోనే నాకు శాపం వచ్చింది. 7 రోజుల్లో ఇప్పుడు నేను చనిపోతున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చాను, అన్ని వదిలిపెట్టేశాను, వచ్చాను. వీళ్ళందరిని అడిగాను, ఋషుల్ని. వాళ్ళందరూ ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. ఒకటి చేయమని చెప్తున్నారు. మీరు ఈ వ్రతం చేయండి, ఆ వ్రతం చేయండి, ఆ దేవుని పట్టుకోండి, ఈ దేవుని పట్టుకోండి, ఈ మంత్రం చెప్పండి, ఆ మంత్రం చెప్పండి అని అలా రకరకాలుగా కంక్లూషన్ లేకుండా అయిపోయిందండి. ఏం చేయమంటారా? అయితే అప్పుడు శుకుడు ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు శుకుడు చెప్పండి? ఎస్ మాతాజీ. ప్రభుజీ ఏంటి ప్రభుజీ? శుకదేవ గోస్వామి దానికి ఆన్సర్ ఏం చెప్పాడు? భాగవతం చదవం, భాగవతం వినమని చెప్పారు కదా ప్రభుజీ. ఎస్, దానికి కరెక్ట్ గా ఆన్సర్ నేను చెప్తాను. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరిః శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యేశ్చేత్తతా భయం. ఓ భరతవంశీయుడా, సమస్త క్లేశముల నుండి ముక్తుడు కాగోరినవాడు పరమాత్ముడును, నియామకుడును, సమస్త క్లేశముల నుండి రక్షించువాడును అగు శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణము కావించి కీర్తించి స్మరణము కావింపవలను. అంటే దాని అర్థం ఏంటంటే అని ఏం చెప్తారంటే, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న, పరీక్షిత్ అడిగిన ప్రశ్నకి చాలా ఇంపార్టెన్స్. పరీక్షిత్ అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను మీకు చెప్తాను. పరీక్షిత్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సపోజ్ జనరల్గా చనిపోయేటువంటి మనిషి ఏం చేయాలి? అలాగే కూడా ఎప్పుడు అందరూ కూడా ఎప్పుడు నిత్యము చేయాల్సినటువంటి పని ఏంటి? 2 ప్రశ్నలు. ఒకటే ప్రశ్నలు ఒక శ్లోకాల్లో ఈ 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, అప్పుడే చనిపోవడానికి సమయము దగ్గరకు వచ్చినటువంటి మనిషి ఏమి చేయాలి? అయితే మనకు అనిపించవచ్చు, అరే ఇది మనకి రెలవెంట్ కాదు అని. ఎంతమందికి అలా అనిపిస్తుంది? మాకేం రెలవెన్స్ లేదని. ఎందుకంటే ఆయనకంటే శాపం ఉంది, 7 రోజుల్లో చనిపోతాడు, మనకేం అట్లా లేదు కదా. మనకు కూడా ఉంది ప్రభుజీ. ఎలాగా? మనం కూడా హరినామస్మరణ చేసుకుంటేనే మనం ధామానికి వెళ్తాము అన్న ఇది ఉంది కదా ప్రభుజీ. అంటే చనిపోయేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నామస్మరణ చేసుకోవాలి, నారాయణ 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 మన పూర్వీకులు కూడా చెప్పేవారు కదా ప్రభుజీ. ఎస్, అది కూడా ప్లస్ ఏంటంటే మనకు కూడా మనం చెప్పండి. మనం ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు కదా ప్రభుజీ. అందుకని ఎప్పుడు హరినామ ఇది చేసుకుంటూనే ఉండాలి, కృష్ణనామాన్ని. మనకి ఎప్పుడు ఆయనకైతే తెలుసు కాబట్టి ఆయన ఇవన్నీ అయ్యారు, మనకి తెలియదు. మనకి తెలియదు కాబట్టి మనం ఎప్పుడు దీంట్లోనే ఉండాలి. పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు ఉన్నాయి, 7 రోజులు గ్యారంటీ ఉంది. పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు గ్యారంటీ ఉంది, మనకి 7 రోజులు కూడా గ్యారంటీ లేదు. ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానని కాదు, మా గురు మహారాజ్ చెప్పిన మాట చెప్తున్నాను. మా గురు మహారాజ్ చెప్పారు, మనకి సమయం అనేది ఎంత ఉందో మీకు ఎట్లా తెలుసు? మీరు ఎలా చెప్తున్నారు 100 సంవత్సరాలు ఉన్నాయని? తెలియదు ప్రభుజీ, వాళ్ళు ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో తెలియదు. ఒక గంటలో ఏమవుతుందో చెప్పలేము మనం, రాత్రి ఏమవుతుందో చెప్పలేము మనం. సో అంటే ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అలాంటిది కాబట్టి. ఎందుకంటే పదం యత్ విపదం నతేషం, పదము విపదమే ఉంటుంది ఇక్కడ. అంటే ఈ భౌతిక ప్రపంచంలో పరీక్షిత్ మహారాజ్కి గ్యారంటీగా 7 రోజులు గ్యారంటీ ఉన్నాయి, 7 రోజులు పక్క. ఆయనకి 7 days గ్యారంటీగా ఉన్నాయి, కానీ మనకి 7 days కూడా లేవు, 7 రోజులు కూడా మనకి లేవు. కాబట్టి భాగవతం మనకి రెలవెంట్. ఎందుకంటే మనకి చూడండి, ప్రశ్న కూడా ఏమడిగాడంటే, అత పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమాం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వథా. అంటే నువ్వు అందరికీ కూడా గురువువి. ఎవరు? ఈయన శుకదేవ గోస్వామి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గురువు లాంటి వాడు. ఆ 16 సంవత్సరాలు ఏజ్తో సంబంధం లేదండి. ఎవరికైనా లక్షల సంవత్సరాలు కూడా ఎవరికైనా ఉండవచ్చు, పెద్ద గడ్డం ఉండొచ్చు, తెల్ల గడ్డం, దాంతో సంబంధం లేదు ఇక్కడ. జ్ఞానంతో సంబంధం ఉంది. వ్యాసుడి యొక్క పుత్రుడు అనమాట ఈయన.
వ్యాస భగవానుడి యొక్క పుత్రుడు. ఈయన్ని అందరు అంటున్నారు అనమాట. మీరేంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గురువు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా గురువు లాంటి వాళ్ళు. కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, యోగులకు మరియు భక్తులకు మీరు పరమ గురువై ఉన్నారు. తత్కారణమున జనులందరికీ, ముఖ్యముగా మరణము ఆసన్నమై ఉన్న వారికి పూర్ణత్వ మార్గమును చూపుమని మిమ్ము నేను అర్థించుచున్నాను. అయితే నెక్స్ట్ ప్రశ్న చూడండి. యశ్రోతవ్యమతో జప్యం యత్కర్తవ్యం నృభి ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. మనుజుడు శ్రవణము చేయవలసినది, కీర్తింపవలసినది, స్మరింపవలసినది, పూజింపవలసినది ఏదియో మరియు అతడు చేయరానిదేదియో తెలియజేయుడు. దయచేసి అదంతయు నాకు వివరింపుడు. ఏం చెప్తున్నారండి? యశ్రోతవ్యం, ఏమి వినాలి? చనిపోయేటువంటి సమయం ఆసన్నమైనటువంటి మనిషి ఏం వినాలి? యశ్రోతవ్యం. తర్వాత అథో జప్యం, ఏమి జపం చేయాలి? యత్ కర్తవ్యం, ఏ పని చేయాలి అంటే యత్ కర్తవ్యం, ఏమి పని చేయాల్సిందే. నృభిః ప్రభో స్మర్తవ్యం, ఏం స్మరించాలి? భజనీయం, ఏం భజించాలి అంటే మనుషుడు శ్రవణం చేయవలసినది, కీర్తింపవలసినది, స్మరింపవలసినది, పూజింపవలసినది ఏదియో మరియు అతడు చేయరానిది ఏదియో దయచేసి నాకు వివరింపుడు. ఏం చేయాలి? మరణం ఆసన్నమైనటువంటి వ్యక్తి ఏం స్మరించాలి, ఏం జపించాలి, ఏం చెయ్యాలి అని ప్రశ్న అడుగుతున్నాడు. దానికి సమాధానం ఏం చెప్పాడండి? మళ్ళీ ఒకసారి చదువుకుందాం, మళ్ళీ చెప్తాను సమాధానం ఏం చెప్పాడో. ఇది వచ్చేసి 2వ స్కందము, భాగవతం 2వ స్కందంలో 5వ శ్లోకం. 2వ స్కందంలో 1వ అధ్యాయంలో 5వ శ్లోకం. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరిః శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్య ఏచ్చతా భయం. ఇందాక అడిగినటువంటి ప్రశ్నకి డైరెక్ట్ సమాధానం. ఓ భరతవంశీయుడా, సమస్త క్లేశముల నుండి ముక్తుడు కాగోరినవాడు పరమాత్ముడును, నియామకుడును, సమస్త క్లేశముల నుండి రక్షించువాడును అగు శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణము కావించి, కీర్తించి, స్మరణము కావింపవలెను. ఏం చెప్పారైతే ఇక్కడ శుకుడు ఏం చెప్పాడండి? ఆన్సర్ ఏంటి? ఆయన అడిగినటువంటి ప్రశ్న, ఏం జపించాలి, ఏం పని చేయాలి, ఎవరిని కీర్తించాలి, ఎవరిని పూజించాలి, ఏం చెయ్యకూడదు అని అడిగాడు. ఇక్కడ ఈయన చెప్తున్నాడు, ముక్తుడు కాగోరినవాడు పరమాత్మ, నియామకుడు, సమస్త క్లేశాలని రక్షించేవాడైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క శ్రవణము కావించాలి, కృష్ణుడి గురించి వినాలి. చనిపోయే సమయం ఆసన్నమైన వాడు ఇంకా వేరే ఇంకేం వినకూడదు, ఓన్లీ కృష్ణుడి గురించే వినాలి. తర్వాత కృష్ణుడి గురించే కీర్తించాలి, కృష్ణుడి గురించే స్మరణ చేయాలి. ఎందుకు కృష్ణుడి గురించే చేయాలి? ఎస్ చెప్పండి, ఎవరైనా చెప్పగలరు? ఎందుకు కృష్ణుడి గురించి ఎందుకు చేయాలి? సమస్త విశ్వాన్ని సృష్టించింది దేవాదేవుడే శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ చెప్పండి. మీరు స్మరణ చేయాలంటారు కదా, చనిపోయే సమయంలో కొంతమంది అన్కాన్షియస్ లో గిట్ట ఉంటారు కదా ప్రభుజీ. మరి అవును, అన్కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు మనము భగవంతుడిని గుర్తు చేసుకోవడం చాలా కష్టము. కాకపోతే కృష్ణుడు మనకి ఒక కన్సెషన్ ఇచ్చాడు. వరాహ పురాణంలో చెప్తాడనమాట. ఎవరైతే నన్ను అంటే కృష్ణ భగవానుడిని జీవితం అంతా స్మరిస్తారో వాళ్ళని, సపోజ్ మనం గుర్తు పెట్టుకోలేకపోతే కృష్ణుడే వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళిపోతారు ధామానికి. అది ఉందా ప్రభుజీ అట్లా? ఎస్, అలా ఉంది. ఓకే ఓకే, అలా ఉంది అనమాట. అంటే నిరంతరం స్మరణ చేసే భక్తులని కృష్ణుడే గుర్తు చేసుకుంటారని ప్రామిస్ ఇచ్చేసాడు వరాహ పురాణం. ఎస్, ఓకే, థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, వెల్కమ్. అయితే చూసారా ఎంత ఇంపార్టెంట్? ఒక్కసారి మీకు ఇంకొక కనెక్షన్ ఇస్తాను, మీకు చాలా 100% క్లారిటీ వస్తుంది. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జునుడు ఇదే ప్రశ్నలు అడిగాడు. మరణం ఆసన్నమైనటువంటి సమయంలో నిన్ను ఎలా గుర్తు చేసుకోవాలని అడిగాడు. ఏ అధ్యాయంలో అడిగాడంటే 8వ అధ్యాయంలో అడిగాడు. 8వ అధ్యాయంలో అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో చెప్తాను. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు నా ఇంటర్నెట్ కనెక్షన్ క్లియర్ గా ఉందా అండి? ఏమైనా మధ్యలో బ్రేక్ అయినా అవుతుందా? లేదు ప్రభుజీ, బాగుంది.
ప్రభుజీ. ఓకే ప్రభుజీ మంచిగా ఉంది ప్రభుజీ. ఓకే. సో ఇది 8వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు చెప్తాడనమాట. ఏం చెప్తారంటే మనము చనిపోయే సమయంలో ఎవరిని 8వ అధ్యాయంలో 5వ శ్లోకంలో 5వ శ్లోకం 5వ శ్లోకంలో 5వ శ్లోకము ఇంకా 5వ శ్లోకం కన్నా ముందు 5వ శ్లోకం అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. ఓకే, ఇది మార్క్ చేసుకోండి. 8వ అధ్యాయం 5వ శ్లోకం భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకం. అంతకాలేచ మామేవ అంటే అంతకాలములో నన్ను మాత్రమే, స్మరన్ ముక్త్వా కలేవరం అంటే చనిపోయేటప్పుడు మన శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఎవరైతే నన్ను మాత్రమే స్మరిస్తారో యః ప్రయాతి సమద్భావం వాళ్ళు నా భావాన్ని అంటే వాళ్ళు నన్నే పొందుతారు. యాతి నాస్తి అత్ర సంశయ అంటే ఎటువంటి సంశయమే లేదు, ఇంకా డౌట్ లేదు, 100% నన్ను చేరుకుంటాను. 100%. కృష్ణుడిని మనం కనుక కోరుకున్నట్టయితే, కృష్ణుడిని మనం తలుచుకున్నట్టయితే చనిపోయే సమయంలో ఖచ్చితంగా కృష్ణుడి దగ్గరికి వెళ్తామని కృష్ణుడు చెప్తున్నాడు. చూడండి ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూస్తున్నారా మీరు. పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి పరీక్షిత్ మహారాజ్కున్న సిచ్యువేషన్ ఏంటి? 7 రోజుల్లో చనిపోతున్నాడు. పరీక్షిత్ చెప్పండి ఒక్కసారి. అంతకాలేచ మామేవా చెప్పారు చూడు, దాని తర్వాత ఏం చెప్పారు ప్రభుజీ? నా నెట్ కనెక్షన్ అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అంటే అంతకాలంలో 8:5 అంత్యకాలంలో ఎవరైతే కృష్ణ భగవాను తలుచుకుంటారో వాళ్ళు అసంశయముగా అంటే నిస్సందేహముగా కృష్ణుడినే వాళ్ళు చేరుకుంటారు, నన్నే చేరుకుంటారని కృష్ణ భగవానుడు గ్యారంటీ ఇచ్చేస్తున్నాడు. ప్రామిస్ 100% గ్యారంటీ. అర్థమైందా మీకు? ఓకే, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, సపోజ్ మన కృష్ణుడిని కాకుండా మనం ఇంకెవరైనా స్మరించినట్టయితే ఆ భావాన్ని మనం పొందుతాం. సపోజ్ కృష్ణుడిని కాకుండా ఇంకెవరైనా మనిషినో లేకపోతే మనము మన మన రిలేటివ్స్, మన బంధువుల్ని, మన పిల్లలను, మన మనవాళ్ళు ఎవరో ఒకళ్ళు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ని, లేకపోతే మనం ఇంకెవరినైనా కూడా తలుచుకున్నట్టయితే ఏం జరుగుతుంది? లేకపోతే వేరే దేవతలైనా కూడా తలుచుకున్నట్టయితే వాళ్ళ భావం మనకు వస్తుంది. మనకి కృష్ణుడి యొక్క భావం అనేది రాదు. అని మన కృష్ణుడి లోకానికి మనం వెళ్ళలేం అని కృష్ణుడు చెప్తాడు. కాబట్టి కంక్లూజన్ ఏం చెప్తారంటే తర్వాత 7వ శ్లోకంలో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయార్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యస్య సంశయ. కనుక అర్జున ఎల్లప్పుడూ నన్ను కృష్ణ భగవానుడి రూపములో స్మరిస్తూ నీ కార్యకలాపాలని అంటే నీకు ఇచ్చినటువంటి ఏవైతే కర్తవ్యాలు ఉన్నాయో అవి చేసుకో. నీ యుద్ధం చేయడమా ఆయన కర్తవ్యం. క్షత్రియుడు అంటే నువ్వు యుద్ధం చేస్తూ నన్ను స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి పనిని నాకు ఇవ్వాలి అర్పణగా. ఎప్పుడు నీ మనసుని నా పైన పెట్టి ఉంటే ఖచ్చితంగా నువ్వు నా దగ్గరకు వస్తావు. ఇది చూసారా ఎలా కనెక్షన్ అయిందో? గంగా యమున సరస్వతి కలిసినట్టుగా కలిసింది ఇక్కడ. ఓకే, సో అంటే పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో చనిపోతున్నాడు. ఆయనకు ప్రశ్న ఏం చేయాలి? 7 రోజుల్లో చనిపోయేవాడు ఏం చేయాలి? శుకదేవ గోస్వామి ఏం చెప్పాడంటే ఎవరిని కీర్తించాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని జపించాలి, ఏం చేయాలని అడుగుతాను. శుకదేవ గోస్వామి ఏం చెప్పాడంటే మీరు చనిపోయేటప్పుడైతే కనుక ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి స్మరించాలి, కృష్ణ భగవానుడి గురించి జపం చేయాలి, కృష్ణ భగవానుడిని తలుచుకోవాలి అని చెప్పడం జరిగింది. కృష్ణ భగవానుడిని కీర్తించాలి. కృష్ణుడు కూడా భగవద్గీతలో 8వ శ్లోకంలో 8వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు విషయం ఏంటంటే ఎవరైతే కనుక చనిపోయేటప్పుడు నన్ను తలుచుకుంటారో వాళ్ళు నా దగ్గరకు వస్తారు. కానీ నన్ను తలుచుకొని వాళ్ళు ఆ భావానికి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు ఎప్పుడు 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 మన లైఫ్ అంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మాతాజీ చాలా మంచి ప్రశ్న అడిగారు. సపోజ్ చాలా మందికి అవకాశం ఉండదు. చనిపోయేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం చాలా మందిని, వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు, లేకపోతే కళ్ళు తిరిగిపోతారు. మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం కళ్ళు తిరిగి పడిపోతాం, లేదా నిద్రలోకి వెళ్ళిపోతాం. మీరు ఒకసారి కొద్దిగా జ్వరం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? నిద్రలో ఉంటాం మనం. అంటే మనం కాన్షియస్నెస్లో ఉండం, అవునా కదా? మనకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం పడుకుండిపోతాం. సపోజ్ చిన్న జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు అలసిపోయి పడుకుండిపోతాం. అలాంటిది ఇంకా అంత్యకాలం వచ్చినప్పుడు మనం లేచి ఉండేంత కాన్షియస్నెస్ ఉంటుందని గ్యారంటీ లేదు. కరెక్ట్? సో అలాగే హాస్పిటల్లో వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే సెడేటివ్స్ ఇచ్చేస్తారు. మీరు లేచి ఉంటానన్నా కూడా నుంచో బెటర్ వాళ్ళు
వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని పడుకోబెట్టేసి ఇంజక్షన్లు అన్ని ఇచ్చేసి మత్తు పదార్థాలు ఇచ్చేసి పడుకోబెట్టేస్తారు. కాబట్టి ఛాన్సే లేదు. కాబట్టి పక్క వాళ్ళకి చెప్పి చెప్తే ప్రభుజీ, ఏంటి మాతాజీ? అంటే ఇప్పుడు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు మన రిలేటివ్స్ కి తో చెప్పించచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ మినిట్ లో మనం ఎవరు ఇంట్లో పెట్టుకోవట్లే కదా ఈ మధ్యన, హాస్పిటల్లోనే వదిలేస్తారు 99% ఆఫ్ ద టైం కదా. అంటే ఒకప్పుడు అంటే ఇంకా ఆయన బతకడానికి ఛాన్స్ లేదు అంటే ఇంటికి తీసుకొచ్చేసేవాళ్ళు. అవును ఓకే, ప్రభుజీ. ఇప్పుడు జనరల్ గా ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఎవరు తేరు ఇంటికి. ఓకే, హాస్పిటల్లోనే ఉంచి ఏదో ఒక ట్రై చేయండి అంటారు. ఇంటికి వస్తే ఏం ఛాన్స్ లేదు, ఎలాగో అక్కడ ఉంటే మీరు ఏదో ట్రై చేయండి, అక్కడే ఉంచండి, ఏం తీసుకొస్తారు అంటారు. జనరల్ గా అదే జనరల్ గా నేను చూసింది అయితే అదే అది కామన్ అయిపోయింది ప్రభుజీ. కామన్. అది చాలా ఎవరు ఇంటికి తీసుకురారు. ఒకప్పుడైతే ఇంటికి తీసుకొచ్చేసేసి ఏదైనా అట్లా చేసేవాళ్ళు. నెక్స్ట్ నేను కూడా చూసాను ఐసీయూలో ప్రాక్టికల్ అనుభవం చెప్తున్నాను. అట్లే చేసినాం ప్రభు. ఇంటికి తీసుకొచ్చి అంటే తులసి తీర్థం వేసి ఆయన చెప్పినట్టుగా మేము తెప్పించాం. అట్లా చేయాలా, చేస్తారు. కొంతమంది కొద్దిగా ధార్మికమైన ఆలోచన ఉన్న వాళ్ళు, కొద్దిగా తెలివితేటలు ఉంటే తీసుకొస్తారు అట్లా. లేకపోతే ఇంటికి తీసుకొస్తే ఏమొస్తుంది, డాక్టర్ అయితే ఏదో ఒకటి చేస్తాడు అని అనుకుంటారు కొంతమంది. డాక్టర్లు అక్కడ ఉంటే ఏదో ఒకటి ఇస్తారు, ఒక 2 రోజులు ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో ఎవరికి తెలుసు అని అక్కడే ఉంచండి, ఇంటికి తీసుకొస్తే ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి అక్కడే పెట్టేస్తారు. అంటే చూసుకోవడం కూడా మనకి ఇబ్బంది. ఎప్పుడు చనిపోతారో తెలియదు కాబట్టి మనం ఏంటంటే ఉన్న ప్రికాషన్స్ తీసుకోవడం ఎక్కువైపోతుంది. ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవడం, మళ్ళీ చూసుకోవడానికి కూడా ఇబ్బంది అని, ఇవన్నీ కన్సిడరేషన్స్ తోటి అక్కడే ఉంటే బెటర్ అని చెప్పేస్తాను. నేను ప్రాక్టికల్ హరే ఎక్స్పీరియన్స్ కృష్ణ చెప్తున్నాను. ప్రభుజీ. చెప్పండి. నేను మొన్న చూశాను కదా ప్రభుజీ, మా అమ్మమ్మకి దగ్గరుండి చూశాను ప్రభుజీ నేను మొత్తము. లాస్ట్ అంటే 9 గంటల వరకు 8 గంటల వరకు అమ్మమ్మ దగ్గరే ఉన్నా నేను. తను 11:30కో 11:20కో చనిపోయింది నైట్. ఒకటే రోజు ప్రభుజీ, అన్ని రోజులు ఇంట్లోనే మంచం పైనే ఉంది. ఆ ఒక్క రోజు మార్నింగ్ వెళ్ళింది, నైట్ చనిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్. అదే ఆ హాస్పిటల్లో. అది ప్రభుజీ ఒకటే రోజు మార్నింగ్ వెళ్ళింది, నైట్ చనిపోయారు అంతే. మొత్తం శ్మశాన వాటికలో మొత్తము పంతులు వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ, అవును ప్రతి దగ్గర నారాయణ నారాయణనే అనిపిస్తారు ప్రభుజీ. అవును, మీరు చూసారు అయితే కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారు. అది- సంగీత మాతాజీ మంచి పని చేశారు మీరు అబ్జర్వ్ చేసి. ఎందుకంటే అదే యాక్చువల్లీ మన వేదాలలో ఉన్న ఫ్యాక్ట్ యాక్చువల్గా ఇదేనండి. అంతే నారాయణ స్మృతి అంటారు దీన్ని. ఎవరైనా కూడా చనిపోయేటప్పుడు నారాయణ స్మరణ చేయమని చెప్తారు. అంతే నారాయణ స్మృతి అనేది వేదవాక్యం. అది అంటే అంత్యకాలంలో మనం భగవంతుడైన విష్ణుమూర్తి నారాయణుడిని కృష్ణుడినే తలుచుకోవాలి. ఇప్పుడు మీరు కాశీలో చనిపోయినా కూడా శివుడు చెవులో రామనామమే చెప్తాడు. సో అంత్యమున భగవంతుడి నామము మనం స్మరిస్తేనే భగవంతుడి లోకానికి వెళ్తాం. అందుకని చనిపోయినప్పుడు కూడా తీసుకెళ్ళినప్పుడు రామనామ సత్యహే అంటారు, భగవంతుడి నామమే జపం చేస్తారు. అదే మనం కూడా ఇస్కాన్ వాళ్ళు కూడా చెప్పే సిద్ధాంతము, ప్రభుపాద చైతన్య మహాప్రభు చెప్పే సిద్ధాంతం కూడా అదే. అంటే మనం లాస్ట్ మినిట్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇంకో 7 రోజులు ఉందనగా మనం మొదలెట్టకుండా ఇప్పటి నుంచే కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేద్దామని. అదే కదా కృష్ణుడు చెప్పింది, తస్మాత్ సర్వేషు కాలేషు. మనం ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండాలని కదా ప్రభుజీ. ఎప్పుడు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అది కూడా ఒక సింగిల్ ఫోకస్. కృష్ణుడి భగవద్గీతలో చెప్పినట్టుగా సింగిల్ ఫోకస్. అవును, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కూరునంతర. అంటే వ్యవసాయాత్మకంగా ఫోకస్. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ క్యాచ్ చేస్తే ఒకటి, కృష్ణుడు కూడా మామేవ అనుస్మర అంటున్నాడు, నన్ను మాత్రమే. సో ఎందుకు మనకి ఇప్పుడు 10 కనెక్ట్ అయ్యి మనం కన్ఫ్యూజ్ అయ్యడం ఎందుకు? ఒకటే, మన కృష్ణుడినే ఎలాగో తలుచుకోవచ్చు. చనిపోయే సమయంలో కృష్ణుడినే తలుచుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అయినా లాస్ ఉందా? మనకేం లాస్ లేదు. మనకి అయినా మిస్ అవుతామా? ఏం మిస్ అయ్యేది ఏం లేదు. కృష్ణుడిని తలుచుకోకుండా ఇంకేమైనా తలుచుకుంటే మిస్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరూ కృష్ణుడి నుంచే వచ్చారు, అందరూ కృష్ణుడే మూలం. కృష్ణుడు అనేవాడు చెట్టుకి మూలం లాంటి వాడు. చెట్టుకు వేరు ఎలా ఉంటుందో కృష్ణుడు అలాగా. అయితే మన శరీరంలో కడుపు ఎలా. ప్రభుజీ హరే కృష్ణ అనకుండా నారాయణ నారాయణ అనిపిస్తారు. నారాయణ హరే కృష్ణ రెండు ఒకటే. నారాయణ హరే కృష్ణ రెండు ఒకటే. హరే కృష్ణ, నారాయణ, గోవింద, మాధవ ఇవన్నీ కృష్ణనామాలు. అన్ని కృష్ణనామాలే. అన్ని కృష్ణనామాలే. కాకపోతే మనం ఏంటంటే ఈ సంప్రదాయంలో వచ్చాం కదా, ఈ సంప్రదాయంలో ఒక మంత్రం ఉంటుంది, సంప్రదాయానికి ఒక మంత్రం ఉంటుంది. ఇప్పుడు శ్రీ సంప్రదాయం వాళ్ళకి ఒక మంత్రం ఉంది, వాళ్ళది ఏంటంటే నారాయణ మంత్రం. అలాగే ఇక్కడ ఈ సంప్రదాయం గౌడీయ వైష్ణవ సంప్రదాయం ఏంటంటే హరే కృష్ణ మహా. సో మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. అంటే ఎందుకంటే మనకి బ్రహ్మదేవుడు నారదుడికి ఇచ్చాడు కాబట్టి ఆ మంత్రం మనం చెప్తాం. చైతన్య మహాప్రభు చెప్పాడు కాబట్టి మనం ఈ మంత్రాన్ని చెప్తాం.
అంతే. కాబట్టి కృష్ణనామం ఎవరిదైనా కూడా తీసుకోవచ్చు. మనమైతే చైతన్య మహాప్రభు మనం ఇది ఈ బ్రహ్మదేవుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం హరే కృష్ణ నామం చెప్తాం. ఓకే. సో అలాగా ఈ విధముగా మనము ఎప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా కృష్ణుని తలుచుకుంటూ ఉండాలి. తస్మాత్ సర్వేషు కాలేషు. మనం లాస్ట్ వరకు వెయిట్ చేయకూడదు. అదేదో ఎగ్జామ్స్, రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ పుస్తకాలు తీస్తానన్నట్టుగా అలా కాకుండా, మనకి రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ తీస్తానంటే, సపోజ్ నాకు ఇవాళ జ్వరం వచ్చింది అనుకోండి, రేపు ఎగ్జామ్ ఉంది, నేను ఇవాళ చదువుదాం అనుకున్నా, నేను ఇవాళ బుక్స్ తీస్తే నాకు జ్వరం వచ్చింది, నేను చదవలేను, ఫెయిల్ అయిపోతాను. సో ఇలా చేయకూడదు. మన కృష్ణుడు చెప్పినట్టు ఫాలో అవ్వాలి. కృష్ణుడు ఏం చెప్పాడు? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్పర యుద్ధ. ఎప్పుడు కూడా 24 గంటలు 365 రోజులు అనుక్షణము అసలు క్రమం తప్పకుండా ఒక్క క్షణం కూడా మన కృష్ణుని మర్చిపోకుండా కృష్ణుని ఎప్పుడు నిరంతర స్మరణ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా చేసినట్టయితే మనం గ్యారెంటీగా భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాం. ఈ ప్రాసెస్, నేను చెప్తున్న ప్రాసెస్ భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. మీకు చెప్పాను ఇందాకే. అదే క్వశ్చన్ పరీక్షిత్ మహారాజ్ అడిగితే మెయిన్ ఆన్సర్, భాగవతంలో వచ్చిన మెయిన్ ఆన్సర్ అదే. కరెక్టే కదా? నేను ఇంకోటి ఏం చెప్పాను మీకు, వ్యాసుడు ఎన్నో పురాణాలు రాశాడు, ఎన్నో మెథడ్స్ రాశాడు, కానీ వ్యాసుడు చివరికి రాసింది ఏవి రాశాడు చెప్పండి? అన్ని రాసిన తర్వాత ఏం రాశాడు? భాగవతం రాశారు ప్రభు. భాగవతం. ఆయన ఫస్ట్ మహాభారతం రాశారు, పురాణాలు రాశారు, వేదాంత సూత్రాలు రాశారు, అన్ని రాశారు, చివరికి భాగవతం రాశారు. లాస్ట్ కి కంక్లూజన్ రాశారు భాగవతం. సో అక్కడ వచ్చిన శుకుడు వాళ్ళ కొడుకు, వ్యాసుడి కొడుకు. చాలా సింపుల్ లాజిక్. సపోజ్ అన్ని సిస్టమ్స్ ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనుకోండి, వ్యాసుడు. వ్యాస భగవానుడు ఏంటి? ఆయన వేదాలన్నీ కూడా రచించింది ఆయనే, అన్ని పురాణాలు ఆయనే రచించారు. మరి ఆయన కొడుకు ఏమిచ్చారు మీరు ఆలోచించారు. ఇది చాలా సింపుల్ కామన్ సెన్స్ లాజిక్. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది, ఆయనకి ఎన్నో మంత్రాలు వచ్చు, ఎన్నో సిద్ధులు ఉన్నాయి, ఎంతో నాలెడ్జ్ ఉంది. అయితే తన కొడుక్కి ఆయన ఏమిస్తాడు? తన కొడుకు ఏమిస్తాడో అది మనం అబ్జర్వ్ చేయాలి. తనకున్న పరిజ్ఞానాన్ని నేర్పడానికి తన జ్ఞానాన్ని అందిస్తాడు ప్రభుజీ. ఆయనకున్న విషయాలన్నింటిలో కూడా అన్నిటికన్నా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాడు ఎవరైనా తండ్రి. నిజమా కదా? డబ్బు ఇస్తే ఖర్చు అయిపోతుంది ప్రభు, జ్ఞానం ఇస్తే. ఉన్నది ఒకటే కొడుకు, 10 మంది కొడుకులు లేరు, 100 మంది కొడుకులు లేరు, ఒకటే ఒక కొడుకు శుకదేవ గోస్వామి. ఆయనకి వ్యాసుడు ఉపదేశం ఇచ్చింది ఒకటే, భాగవతం. అసలు శుకుడు నేను ఇస్తానన్న కూడా విన్నాను, కానీ ఇంట్రెస్ట్ లేదు. శుకుడు ఆయన ఏంటంటే ఆ ఆత్మానుభవం కలిగినటువంటి సెల్ఫ్ రియలైజ్డ్ సోల్. ఆయన పుట్టడమే అంట ఫారెస్ట్ లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, అరణ్యానికి. అయితే ఇంకా ఉపనయనం కూడా జరగలేదు, సంస్కారం. ఇలా పుట్టడమే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 16 ఏళ్ల పిల్లవాడి కింద పుట్టాడంట. పుట్టడమే వెళ్ళిపోయాడంట. అరణ్యానికి వెళ్ళిపోతుంటే ఆగు బాబు 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 అని వెనకాల పరిగెడుతున్నాడు ఆయన. ఉండు నాయనా అని ఆగట్లేదు ఆయన, వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ ఉపనయన సంస్కారం కూడా చేయించుకోలేదు. ఉపనయనం అంటే ఇది వేస్తారు కదా, ఉపనయన వేస్తారు, వేసి ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి ఒక మంత్రం చెప్పి ఏదో ఒకటి చెప్దామంటే కూడా వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయనకు అంత జ్ఞానం ఉంది, వెళ్ళిపోయాడు. మళ్ళా ఎలా వెనక్కి తీసుకొచ్చాడంటే భాగవతంలో ఒక 2 శ్లోకాలు వినిపించాడు. భాగవతంలో 2 శ్లోకాలు వినిపిస్తే వెంటనే శుకుడు వచ్చాడంట. ఎవరు రాశారు, ఏంటి ఈ శ్లోకం ఇంత అద్భుతంగా ఉన్నాయి, నాకు తెలుసుకోవాలనుంది అని. అయితే అప్పుడు ఆ వ్యాసదేవుడు శిష్యుడు తీసుకొచ్చాడు. అప్పుడు వ్యాసుడి దగ్గర కష్టపడి భాగవతం నేర్చుకున్నాడు ఆయన. అంటే చాలా సమయం ఆయన పెట్టి భాగవతం నేర్చుకున్నాడు. ఆయనకి అంత సమయం పెట్టాల్సిన అవసరం లేదు శుకదేవ గోస్వామికి, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఫైనల్ సెల్ఫ్ రియలైజేషన్ అయిపోయింది, ఆత్మానుభవం కలిగిపోయింది. అలాంటి దాన్ని ఏమంటారు, అద్వైత జ్ఞానంలో ఉన్నటువంటి ఒక యోగి ఆయన. అలాంటి అతను శుకదేవ గోస్వామి అంత గొప్పవాడు, భక్తుడైపోయాడు. ఆయన కృష్ణ భక్తుడయ్యాడు. అంత గొప్ప యోగి, నిరాకారము అంతా కూడా అర్థం చేసుకున్నటువంటి ఆయన కృష్ణ భక్తుడయ్యాడు. భాగవతం విని, కృష్ణుడి గురించి విని అట్రాక్ట్ అయ్యాడు. అంటే కృష్ణుడిని ఎవరు అట్రాక్ట్ చేస్తారంటే, ఎవరే కృష్ణుడికి అట్రాక్ట్ అవుతారంటే అందరు అట్రాక్ట్ అవుతారు. గోపికలు కూడా అట్రాక్ట్ అయ్యారు, కంసుడు కూడా అట్రాక్ట్ అయ్యాడు, శిశుపాలుడు కూడా అట్రాక్ట్ అయ్యాడు. చివరికి యోగులు లేకపోతే కంప్లీట్ గా ఆత్మానుభవం పొందినటువంటి పరమహంసలు కూడా అట్రాక్ట్ అవుతారు. కృష్ణుడు వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. కృష్ణుడికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు భాగవతం వింటారు. అంటే భాగవతంకున్న పవర్ అది. అర్థమైందా మీకు? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వ్యాసుడు కూడా
తన కొడుకు అయినటువంటి శుకదేవ గోస్వామికి ఈ నాలెడ్జ్, అల్టిమేట్ ఫైనల్ నాలెడ్జ్ ఇచ్చాడు. అంటే మనం ఒక సింపుల్ కంక్లూజన్కి రావచ్చు. వేదాలన్నీ వ్యాసుడు రాశాడు, పురాణాలన్నీ వ్యాసుడు రాశాడు. ఎన్నో పురాణాలలో ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు, ఎన్నో రకాలైనటువంటి పూజలు, ఎన్నో రకాలైనటువంటి నోములు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మహాభారతం ఇచ్చాడు, వేదాంత సూత్రాలలో జ్ఞానం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ చివరికి దిగాలుగా కూర్చొని తన గురువు అయినటువంటి నారదుడు వచ్చి నువ్వు భాగవతం రాయమంటే భాగవతాన్ని ఆయన కంప్లీట్ మెచ్యూరిటీ తోటి, కంప్లీట్ నాలెడ్జ్ తోటి భాగవతం రాశాడు. ఆ భాగవతంలో కంక్లూజన్ ప్రశ్న, మెయిన్ క్వశ్చన్, మెయిన్ ఆన్సర్ ఇదే. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్న, చనిపోయే సమయం వచ్చిన వాడు ఎవరిని జపించాలి, ఎవరిని కీర్తించాలి, ఎవరిని పూజించాలి, ఏమి చెయ్యకూడదు. దానికి శుకుడిచ్చినటువంటి ఆన్సరు పరమాత్మ అయిన దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడినే స్మరించాలి, శ్రీకృష్ణ భగవానుడినే పూజించాలి, శ్రీకృష్ణ భగవానుడినే జపించాలి. అంతే, అయిపోయింది, క్లోజ్. దీన్ని బట్టి మనం ఏంటి కంక్లూజన్కి రావాలంటే, మనం ఏమి కన్ఫ్యూజన్ లేకుండా, ఇది అది ఏవో డౌట్స్ అని పెట్టుకోకుండా సింపుల్గా కృష్ణుడి కథలను వింటూ కృష్ణుడి నామం జపించుకుంటూ ఈ జీవితం అంతా మనం గడిపేస్తే ఖచ్చితంగా మనం భగవంతుడి ధామానికి వెళ్తాము. అది ఈ శ్లోకం యొక్క ఇంపార్టెన్స్. ఏం చెప్తున్నారంటే, కనుకనే అనంతకాలము నుండి పరమ భక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను కూర్చున్నదైనందున దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుతున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా? అనంతకాలం నుంచి పరమ భక్తులందరూ కూడా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవను ఎందుకు చేస్తున్నారు? ఇందాక నేను ఒక శ్లోకం చెప్తున్నాను, కంప్లీట్ చేయలేదు. ఏంటది? నాసో మునిభ్యశ్చ గతించ భిన్నం, ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, మహాజనో ఏన గతస్య పంత. చెప్తాను, ఈ శ్లోకం వినండి. తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న. అంటే తర్కంతోటి మనము తెలుసుకోలేము. మన నలుగురం ఇప్పుడు 10 మంది, మనం అందరూ ఒక 10 మందిని కూర్చోబెట్టి డిబేట్ మొదలెట్టామనుకోండి, ఏ దేవుడిని పూజించాలి అని. ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తారు, మా సెంటిమెంట్ అండి, మేము నమ్మేమండి, మాకు చాలా అయిందండి అని. అలా అయ్యేది కాదు ఇది. లేకపోతే సపోజ్ నలుగురు జ్ఞానుల్ని కూర్చోబెట్టామనుకోండి, ఒకళ్ళు అంటారు యోగం అంటారు, ఒకళ్ళేమో కర్మ మీమాంస అంటారు, ఒకళ్ళేమో వేదాంతం అంటారు, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంఖ్యం అంటారు ఒకళ్ళు. సో ఎన్నో ఫిలాసఫీలు మొదలెడతారన్నమాట. ఒకళ్ళేమో బౌద్ధం అంటారు, ఒకళ్ళేమో జైన అంటారు, ఏవో చెప్తారు ఇంకా. సో కంక్లూజన్ అలా రాదు. కంక్లూజన్కి వచ్చే విధానం ఇది కాదు, తర్కంతో అవ్వదు ఇది. అంటే నలుగురు కూర్చొని ఇప్పుడు డిబేట్ చేసుకోండి, మీరు కంక్లూజన్కి రండి ఎవరు గొప్ప అని, అలా అవ్వదు అది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. నాసం ఋషిర్యస్య మతం న భిన్నం. ఎందుకంటే ఋషులందరూ కూడా వాళ్ళకి ఒక్కొక్క మతం, వాళ్ళ ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఒక ఋషి ఏమో ఇలా చేయమంటాడు, ఇంకో ఋషి ఇంకోటి అంటాడు. ఒక ఋషి హరిద్వార్కి వెళ్ళమంటాడు, ఇంకొక ఋషి ఏమో ప్రయాగకి వెళ్ళమంటాడు. అయితే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, అంటే ధర్మం యొక్క తత్వం అనేది చాలా 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 రహస్యమైనటువంటిది. ఈ ధర్మం యొక్క గుహ్య తత్వం అనేది చాలా రహస్యమైనటువంటిది. మహాజనో ఏన గతస్య పంత, ఇది సీక్రెట్. మహాజనో ఏన గతస్య పంత అంటే చాలా గొప్ప మహాజనుల యొక్క దారిలో మనం నడవాలి. ఇదే సీక్రెట్. మహాజనులు ఎవరైతే సక్సెస్ వచ్చిందో వాళ్ళ దారిలో మనం నడవాలి. దాని అర్థం ఏంటి? చాలా సింపుల్. మనం లైఫ్లో కూడా ఇది ఫాలో చేస్తాం. మహాజనస్య ఏన గతస్య పంత అంటే, సపోజ్ ఫ్యామిలీలో ఒక అక్కయ్య ఉంటాడు, ఒక తమ్ముడు ఉంటాడండి. సిస్టర్ ఏమో అప్పుడు ఇంజనీరింగ్లో జాయిన్ అవుతుంది. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి తర్వాత ఇన్ఫోసిస్లో జాయిన్ అవుతుంది. ఒక కంపెనీలో సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టిన తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఓ, మీ అక్కయ్య ఏం చేసింది? ఇంజనీరింగ్కి వెళ్ళింది, ఇంజనీరింగ్కి వెళ్ళి ఎంసెట్ రాసింది, ఎంసెట్లో మార్క్స్ వచ్చాయి, ఓకే. సో తమ్ముడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు కూడా అలాగే ఇంజనీరింగ్ ఫాలో అయ్యి ఎంసెట్లో ర్యాంక్ కొట్టు, ఇన్ఫోస్లో నీకు జాబ్ వస్తుంది. అంతే కదా? ఇలాగే కదా మనం చేసేది. ఏం చేస్తాము? మహాధనస్య గతస్య పంత అంటే ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఫాలో చేయాలి. అంతే కదండి? అదే కదా మనం చేసేది లైఫ్లో. ఏం చేస్తాం మనం ఎప్పుడైనా కూడా? ఒక సక్సెస్ ఫార్ములా ఏంటి? ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఇప్పుడు మన కుటుంబంలో ఎవరో ఉంటారు, మనకు తెలిసిన రిలేటివ్స్, వాళ్ళ పిల్లలు ఎవరో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఏదో చేసి ఉంటారు. సో వాళ్ళు ఇలా సక్సెస్ అయ్యారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, అరే మనం ఎందుకురా కొత్తవన్నీ ట్రై చేయడం, ఎందుకు కొత్త మార్గాలు, కొత్త ఆలోచనలు, ఇవన్నీ వద్దు. ఇప్పుడు మన ఫ్యామిలీలో 10 మంది ఉంటే అందులో 8 మందికి సక్సెస్ వచ్చింది ఈ ఫార్ములా ఫాలో చేస్తే. నువ్వు కూడా అదే చెయ్యి. ఎందుకు నీకు కొత్త ఆలోచనలు, ఏదో అది చేస్తా, హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను, ఇది చేస్తాను, ఏవో చేయడం ఎందుకు? కొత్త విషయాలు ఎందుకు? సక్సెస్ ఫార్ములాని ఫాలో అయిపో. కరెక్టే కదా? కామన్ సెన్స్. మహాజన ఏన గతస్య పంత అంటే
మహాజనులు నడిచినటువంటి మార్గంలో నడవాలి. ఎవరి మహాజనులు, ఏంటా మార్గం అనేది ఒకసారి ఆలోచిద్దాం. మహాజనులు ఎవరు అంటే 11 మంది మహాజనులు ఉన్నారండి. 11 మంది మహాజనులు. ఈ వీళ్ళలో ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. ఓకే, ప్రహ్లాదుడు, భీష్ముడు, ఇంకా బలి మహారాజు, శివుడు. ఓకే, సో ప్రహ్లాదుడు, భీష్ముడు, బలి మహారాజు, శివుడు, 4 కుమారులు, స్వయంభూ నారద శంభు కుమార కపిలో మనుహు, ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వైయాసకీర్ వయం ద్వాదశైతే విజానీమో ధర్మాన్ భాగవతాం భట గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతం అశ్నుతే. అంటే ఇక్కడ 11 మంది గురించి చెప్తున్నారండి. స్వయంభూ మనువు ఉన్నాడు అనమాట. ఆయన చాలా మహాభక్తుడు అండి. ఆయన ఉన్నటువంటి ఆయన ఎన్ని మన్వంతరాలు, ఎన్నో కోట్ల సంవత్సరాలు ఆయన బతికి ఉన్నాడు. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆయన బతుకున్నాడు నేను మీకు లెక్క చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. 430 crore years లో ఆయన 14 మన్వంతరాలు అంటే 30 కోట్ల సంవత్సరాలు బతుకున్నాడు. ఎంతసేపు అండి? 30 కోట్ల సంవత్సరాలు బతుకున్నాడు. మనకి ఇప్పటికి కూడా ఆయనే కదా ప్రభు, వైవస్వత మనువే కదా మనకి. స్వయంభూ మను ఫస్ట్ అంటే ఇప్పుడు వైవస్వత మనువు ఇది 7వ మనువు. అది మొదటి మనువు గురించి చెప్తున్నా. స్వయంభూ మనువు మొదటి మనువు. ఆయన స్వయంభూ మనువు గురించి భాగవతంలో వచ్చింది చర్చ. మనువు 30 కోట్ల సంవత్సరాల వరకు ప్రతిరోజు ఒకటే రొటీన్. పొద్దున్న లేవంగానే కృష్ణుడు కథలు వింటాడు. రోజంతా కూడా కృష్ణుడి గురించి స్మరణ చేస్తాడు. చనిపోయేటప్పుడు కృష్ణుడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా కృష్ణుడిని స్మరిస్తూ వెళ్ళిపోయాడు. అంటే 30 కోట్ల సంవత్సరాలు చేసేయడానికి ఆయన పేషెన్స్ ఉంది. మనకి 30 రోజులకు కూడా పేషెన్స్ లేదు. 30 కోట్ల సంవత్సరాలు ఆయన రొటీన్ అదే ఫాలో అయ్యాడు. కృష్ణుడినే తలుచుకున్నాడు, కృష్ణుడినే స్మరించాడు. ఓకే, మీకు విషయం తెలుసా? ఈ 7 ఋషులందరూ కూడా కృష్ణుడి యొక్క భక్తులట. 7 ఋషులందరూ కూడా కృష్ణుడు భక్తుడు, వాళ్ళని భాగవతం చెప్తారు. ఓకే, సో అలాగే స్వయంభూ నారద శంభు, నారదుడు చూడండి. మహాజన ఏన గతస్య పంత అంటే నేను మీకు చెప్పాను. సపోజ్ ఎవరైనా మన ఫ్యామిలీలో ఎవరైనా ఒక పెద్దవాళ్ళకి ఒక సక్సెస్ వస్తే ఆ సక్సెస్ఫుల్ పర్సన్ ని మనం చూసి వాళ్ళ వెనకాలే వాళ్ళ రూట్ లో మనం వెళ్ళాలి. అంతేగాని ఎవరిని పెడితే వాళ్ళని మన రూట్ లో వెళ్ళకూడదు. అన్సక్సెస్ఫుల్ పీపుల్ ని మన రోల్ మోడల్ కింద పెట్టుకోకూడదు. స్వయంభూ సక్సెస్ఫుల్. నెక్స్ట్ నారదుడు చాలా గొప్ప దేవర్షి. ఆయన మించినటువంటి దేవర్షి ఎవరు లేరు. ఆయన నిరంతరం స్మరించేది నారాయణ స్మరణం. ఆయన నారద భక్తి సూత్రాల్లో ఎంత బాగా చెప్తాడు కృష్ణ భక్తి గురించి. ఋషికేశ సేవనం భక్తి రుత్తమ అని చెప్పాడు. అంటే మన ఇంద్రియాలతోటి ఋషికేశుడైనటువంటి కృష్ణుడి యొక్క భక్తి చేయడమే భక్తి అంటే అని. అంటే భక్తి నిర్వచనం నారదుడు చెప్పాడు. భక్తి అంటే కృష్ణుడి భక్తి అంటే అని. అదే భక్తి. శంభు అంటే శివుడు కూడా మహాజనుడట. శంభు అంటే శివుడు. ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఉండేది తపస్సు చేసుకోవడానికి వనాల్లో ఉంటాడు. ఎవరితో ఉంటాడు? పార్వతీదేవితో ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ పరివారంతో ఉంటాడు. ఎందుకు అలాగా తపస్సు చేస్తున్నాడు? ఎందుకు ఆయన నగరంలో ఉండడం లేదు? ఎందుకు తపస్సు చేసుకుంటూ అక్కడ ఉంటున్నాడు అంటే దానికి ఏం చెప్తారంటే భాగవతంలో, శివుడు వైష్ణవానాం యథా శంభు. ఆయన చాలా గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయనకు అంత వైరాగ్యం ఉంది. ఆయనకి ఏదో భోగించాలని ఇంట్రెస్ట్ లేదు. ఆయన మహాదేవుడు, ఈశ్వరుడు. అంటే ఈ భౌతిక ప్రపంచానికి ఆయన కంట్రోలర్. అయినా కూడా ఆయనకి ఒక మంచిగా బంగారం వేసుకొని మొత్తం అంత నగలన్నీ వేసుకొని రాజులా కూర్చోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఆయనకున్న ఇంట్రెస్ట్ అంతా ఒకటే, ఏంటంటే వనాలకు వెళ్ళి భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. భగవంతుడినే స్మరించుకుంటూ ఉంటాడు అనమాట. భగవంతుడి రామాయణం చదువుకుంటూ ఉంటాడు, రామనామం చెప్తుంటాడు, కృష్ణ గోవింద అని ఒక శ్లోకం కూడా ఉంది. హే కృష్ణ హే గోవింద అని శివుడు అలాగా చెప్పుకుంటూ ఉంటాడు అనమాట కృష్ణుడి యొక్క నామాలని. సో శంభు అంటే శివుడు మహాజనుడు. ఆయన మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన ఏ విధంగా అయితే భగవద్గీత, ఆయన గీతా మహాత్మ్యం అని స్కంద పురాణంలో వస్తుంది అనమాట. గీతా మహాత్మ్యము పద్మపురాణంలో 2 వస్తాయండి. ఒకటి గీతా మహాత్మ్యం, ఒకటి భాగవత్ మహాత్మ్యం. 2 కూడా శివుడు చెప్పాడు పార్వతీదేవికి. గీతా మహాత్మ్యం 18 అధ్యాయాల్లో పార్వతీదేవికి చెప్తాడు. ఎంత బాగుంటుందో అంటే ఒక్కొక్క అధ్యాయం చదివితే ఏంటి బెనిఫిట్ అని. భగవద్గీత ఎందుకు చదవాలని చెప్తాడు, భాగవతం ఎందుకు చదవాలని చెప్తాడు. శివుడు నిరంతరము భాగవతం చదువుతూ ఉంటాడంట. మీకు తెలుసా? శివలోకంలో కైలాసంలో శివుడు తాను ఎప్పుడు భాగవతం చదువుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు అనుకున్నారు మీరు? అక్కడ కూర్చొని
వాళ్ళు మనం ఇచ్చే పూజలు అందుకొని కూర్చొని పూజలు అందరూ అందిస్తుంటే వరాలు ఇస్తుంటారు, అది ఓకే. అదొకటే పని కాదు వాళ్ళకి. వాళ్ళు చేసేది ఏంటంటే భాగవతం చదువుతారంట. శివుడు పార్వతీదేవి భాగవతం చదువుతారు. వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి భాగవతం చదువుతారు. విష్ణుమూర్తి కాసేపు చదువుతాడంట, తర్వాత లక్ష్మీదేవి చదువుతుందంట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. విష్ణుమూర్తి కొద్దిగా ఫాస్ట్గా చదివేస్తారు, లక్ష్మీదేవి కొద్దిగా స్లోగా చదువుతుంది, మంచిగా చదువుతుంది. అంటే ఇక్కడ శివలోకంలో కైలాసంలో కూడా వీళ్ళు భాగవతమే చదువుతుంటారు, అక్కడ వైకుంఠంలో కూడా భాగవతం చదువుతుంటారు. సో మనం ఎక్కడున్నా కూడా భాగవతమే చదవాలి. అసలు యాక్చువల్లీ ఒక పాస్ట్ టైం కూడా ఉందండి. కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు. ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన భాగవతం, ఆయన ఏంటంటే ఒక శివుడి ఆలయంలో ఆయన పూంతానం అండి, ఆయన పేరు పూంతానం. పూంతానం అనేటువంటి ఒక ఆయన ఉండేవాడండి. ఆ పూంతానం అనేటువంటి ఆయన ఏంటంటే ఆయన శివుడి ఆలయంలో పూజ, ఆయన ప్రతిరోజు వచ్చి భాగవతం చదివేవాడు. ఎక్కడ? ఆ శివాలయంలో ఆ శివుడి లింగం ముందు ఆయన భాగవతం చదివేవాడు ప్రతిరోజు. చదివి పెట్టేసి వెళ్ళిపోతాడు. పెట్టి ఇలా బుక్ ఉందనుకోండి, బుక్ తీసుకొని ఇట్లా పేపర్ ఇట్లా పెట్టేసి క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పొద్దున వచ్చేసరికి ఆ పేజీలో ఉండదు, అదేదో ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. అసలు ఏంటిది, రాత్రి నేను లాక్ చేసి నేనే వెళ్తున్నాను, ఎవరు మారుస్తున్నారు ఈ పేజీలు అని డౌట్ వచ్చింది. ఎవరు మారుస్తున్నారు ఈ పేజీలు అని వెళ్ళి, అప్పుడు ఒకరోజు నాడు ఏం చేశానంటే సైలెంట్గా రాత్రి ఆ కిటికీలోంచి తొంగి చూసాను. ఓకే, వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. సో కిటికీలోంచి తొంగి చూశాడు అనమాట, ఏం జరుగుతుందో చూద్దామని. కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు ఏం జరుగుతుందని. చూస్తుంటే అక్కడ శివుడు వచ్చేసాడు. శివుడు పరివారం, శివుడు, పార్వతీదేవి, గణపతి, మళ్ళా సుబ్రహ్మణ్యం స్వామి, ఆయన అందరూ వచ్చారు. నలుగురు కూర్చుంటే శివుడు భాగవతం ఓపెన్ చేశారంట. భాగవతం ఓపెన్ చేసి చదవడం మొదలెట్టాడంట. భాగవతం చదివిన తర్వాత అడిగాడంట, ఎలా ఉంది, బాగా చదివానా అని. అయితే వాళ్ళందరూ చెప్పారంట, మీరు బాగా చదివారు కానీ పూంతానం ఇంకా బాగా చదువుతాడని, ఆ భక్తుడైతే ఇంకా బాగా చదువుతాడండి అని వాళ్ళు చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారంట భాగవతాన్ని. సో అప్పుడు ఆయన అట్లా, అది రియల్ స్టోరీ నేను చెప్పేది. శివుడు అట్లా భాగవతం చదువుతుంటాడు. అందుకనే స్వయంభూ నారద శంభు అంటే శివుడు కూడా వైష్ణవానాం యథా శంభు. శివుడు కూడా మహాజనుల్లో ఒకడు. మహాజనస్య ఈయన గతస్య పంత అంటే మహాజనుల యొక్క మార్గాన్ని మనం అవలంబించాలి. కుమార కపిలో మనుహు, కుమారులు, నలుగురు కుమారులు, వాళ్ళు చాలా గొప్ప జ్ఞానులు. పుట్టడమే జ్ఞానంతో పుట్టారు. 5 సంవత్సరాల వయసులోనే ఉండిపోయారు. వాళ్ళు వాళ్ళ తండ్రి గారు పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోలేదు వాళ్ళు. మీరు జనాభాని పెంచాలంటే మేము పెంచమన్నారు. కపిలుడు అంటే భగవంతుడు అవతారం. మనుహు అంటే మనువు. తర్వాత ప్రహ్లాదుడి గురించి మనం చెప్పక్కర్లే. ప్రహ్లాదుడి భక్తి గురించి మనకు చాలా బాగా తెలుసు. ప్రహ్లాదుడి భక్తిని మెచ్చి స్వామి అవతారమే తీసుకున్నాడు. అంటే ఒక అవతారం ప్రత్యేకించి ప్రహ్లాదుడి కోసం తీసుకున్నాడు. అంటే ప్రహ్లాదుడు ఎంత గొప్ప భక్తుడై ఉంటాడు. జనకుడు అంటే ఎవరండి? సీత అమ్మవారి తండ్రి గారు. సీత అమ్మవారి తండ్రి గారు జనకుడు. ఆయన జనకుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప భక్తుడు. ఆయన పేరు విదేహ అని కూడా అంటారు. విదేహ అంటే అలాగే సీతాదేవి పేరు వైదేహి. విదేహ అంటే ఆయన భక్తి చేసి ఆయనకి ఎంత జ్ఞానం వచ్చిందంటే ఆయన నేను శరీరం కాదు అని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అంటే నేను శరీరం కాదు అని ఆయనకు 100% తెలుసు. ఆయన భాగవతం ఎలా వింటాడంటే ఆయన గురించి ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. అయితే ఒక రోజు నాడు ఆయన భాగవతం వింటుంటే ఎవరో చెప్పారంట, మీరు భాగవతం వింటుంటే మీరు సరిగా వినట్లేదని ఏదో విమర్శిస్తారు ఆయన భాగవతం గురించి. ఆయన భాగవతం ఒక రోజు నాడు వింటున్నాడు అనమాట. భాగవతం క్లాస్ నడుస్తోంది, వింటున్నాడు. చూడండి, చాలా బాగుంటుంది. జనకుడు భాగవతాన్ని వింటుంటే అయితే ఆయన మిథిలాపురి నగరం అంతా కూడా నిప్పంటుకుందంట. నిప్పంటుకుంటే అందరు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారంట జనకుడికి, నిప్పంటుకుంది అని. అయితే జనకుడు మాత్రం అసలేం కదలకుండా మీరు చెప్పండి అని, కంటిన్యూ చేయండి అని చెప్తూనే ఉన్నారు. భాగవతం నడుస్తోంది క్లాసు, ఈయన వింటూనే ఉన్నాడు. అక్కడ మొత్తం మిథిలాపురి అంతా కూడా తగలాడి పడిపోతాం. ఈయన కదలట్లేదు, అలా వింటూనే ఉన్నాడు. మొత్తం అయిన తర్వాత బయటకు వచ్చారంట, క్లాస్ అయిపోయిన తర్వాత. అంటే ఆయన భాగవతంలో ఆయనకి ఎలా ఫిక్స్ అయిపోయాడో మీరు ఆలోచించండి. క్లాస్లో కూర్చున్నా అంటే నిప్పంటుకున్నా కూడా మొత్తం అంతా రాజ్యం అంతా కూడా భస్మం అయిపోయినా కూడా ఆయన పట్టించుకోలేదు. అది జనకుడు. ఆయన సీతాదేవి యొక్క తండ్రి. జనకో భీష్మాచార్యుడు.
భీష్మ పితామహుడు గురించి మనకు తెలుసుకో. భీష్ముడు ఎంత మహాభక్తుడు. భీష్మ స్తుతి కూడా మనం చెప్పుకున్నాం. భీష్ముడు కృష్ణుడిని ఎంత చక్కగా స్తుతిస్తాడు. కృష్ణుడే స్వయంగా వచ్చాడండి. మనం ఏం మాట్లాడుతున్నాం, చనిపోయే సమయంలో కృష్ణుడిని తలుచుకోవాలని. కానీ భీష్ముడు ఎంత గొప్పవాడంటే, భీష్ముడు చనిపోయే సమయంలో కృష్ణుడే ప్రత్యక్షముగా వచ్చి నిలబడ్డాడు. ఎంత గొప్పవాడా కదా. చనిపోయే సమయంలో మనం భగవంతుని తలుచుకోవాలి. భీష్ముడు చనిపోతుంటే కృష్ణుడే స్వయంగా వచ్చి ఎదుర్కొండా నుంచున్నాడు. ఇంకంతకన్నా గొప్ప భక్తుడు ఎవరు ఉంటారు చెప్పండి. భీష్ముడు. బలి అంటే బలి మహారాజ్. బలి మహారాజ్ ఎవరు? ప్రహ్లాదుడి మనవడు. బలి మహారాజు కోసం అని వామన అవతారం వచ్చి, వామన అవతారము 3 అడుగులు అడిగితే 2 అడుగులు ఇవ్వలేకపోతే 3 అడుగులు ఎక్కడ పెట్టాలంటే నా తల మీద పెట్టమంటాడు. వైయాసకీర్ అంటే వ్యాసుడి యొక్క పుత్రుడు శుకదేవ గోస్వామి మహాజనుడు. వయం అంటే ఇక్కడ యముడు చెప్తున్నాడు అనమాట. యముడు అంటే 11 మహాజనుల్లో ఒకడు యముడు. సో వీళ్ళందరూ మహాజనులు. ఈ మహాజనులని వాళ్ళు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి. ఇది మహాజనులు వెళ్ళినటువంటి మార్గం. మహాజనస్య ఏన గతస్య పంథ. వాళ్ళు వెళ్ళిన మార్గం ఏమిటి? స్వయంభువ మనువు వెళ్ళినటువంటి మార్గం ఏమిటి? నారదుడు పట్టుకున్నటువంటి మార్గం ఏమిటి? పరమశివుడు ఎప్పుడు జపించేటువంటి నామం ఏంటి? ఎవరిని స్మరిస్తున్నాడు? 4 కుమారులు ఎవరి భక్తులు? కపిలుడు ఎవరిని స్మరిస్తున్నాడు? మనువులందరూ కూడా ఎవరిని స్మరిస్తున్నారు? ప్రహ్లాదుడు ఎవరి భక్తుడు? జనకుడు ఎవరి భక్తుడు? భీష్ముడు అవలంబించినటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏమిటి? బలి మహారాజు చేసినటువంటి పద్ధతి ఏమిటి? శుకదేవ గోస్వామి చెప్పినటువంటి పద్ధతి ఏమిటి? యమధర్మరాజు తన భటులకి, యమధర్మరాజు చాలా గొప్ప భక్తుడు. యమధర్మరాజు గురించి చెప్పాలంటే అసలు యమధర్మరాజు గురించి చాలా పిచ్చి పిచ్చిగా చెప్తారు మన సినిమాల్లో. మూర్ఖులు వాళ్ళందరూ, మహామూర్ఖులు. వాళ్ళకి అసలు బుర్రనే లేదు. పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి పిచ్చి జోకులన్నీ యమధర్మరాజు మీద, నారదుడి మీద. నారదుడు చాలా గొప్ప గురువు. ఆయన నారదుడు. యమధర్మరాజు కూడా చాలా గొప్పవాడు. ఆయన చాలా చాలా గంభీరంగా ఉంటాడు. అలా జోకులేస్తూ జోకర్ లాగా ఉంటాడు. యమధర్మరాజు అంటే ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన చెప్తాడు యమభటులకి, ఏం చెప్తారంటే, ఎవరైతే కృష్ణ భగవానుడి యొక్క భక్తులు ఉంటారో వాళ్ళని ముట్టుకోవద్దు. ఎవరైనా కూడా మీకు కంటి మాలతోటి, తులసి మాలతోటి కనిపించినట్టయితే, ఎవరైనా కూడా మీకు తిలకంతో కనిపించినట్టయితే, శంఖ చక్రాలతో కానీ అంటే వైష్ణవ లక్షణాలతోటి కనిపించినట్టయితే, కృష్ణ భక్తుడు అని తెలిసినట్టయితే, అలాంటి వాడిని ముట్టుకోవద్దు, వాడు మన పరిధిలో లేడు అని చెప్తాడు యమభటులకి భాగవతం. సో అది యమధర్మరాజు అంత గొప్ప భక్తుడు. యమధర్మరాజు ఎంత గొప్ప భక్తుడు ఎంత గొప్ప భక్తుడు అంటే కృష్ణ భగవానుడి యొక్క భక్తుడు. యమధర్మరాజు అంటాడు అనమాట, ఎవరైనా కూడా మనిషి నేను భగవంతుడితోటి సమానం అంటే వాణ్ణి లోపలికి తీసుకొచ్చి లోపల పంపించాలి. యమలోకం లోపలికి ఎంత లోపలికి పంపించాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వాడి ఛాన్స్ ఉండకూడదు. అంత లోపలికి తోసేయమని చెప్తాడు యమధర్మరాజు. ఎవరైనా కూడా అలా మాట్లాడడం అని అంత తప్పు అంటండి. ఎవరైనా కూడా నేనే కృష్ణుణ్ణి అనే మాట అనడం అనేది అంత తప్పు మాట అంటారు. అంటే యమధర్మరాజుకి పర్టికులర్గా నచ్చదు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప భక్తుడు. యమధర్మరాజు ఈ 11 మహాజనుల్లో ఒకడు. సో వీళ్ళందరూ కూడా బ్రహ్మ కూడా మహాజనులే కదా ప్రభుజీ. బ్రహ్మ కూడా మత. ఇక్కడ స్వయంభూర్ అంటే నాకు తెలిసి బ్రహ్మదేవుడి గురించి అనుకుంటా మాత. బ్రహ్మ. ఇక్కడ స్వయంభూ అంటే మను అంటే అక్కడ మను వచ్చింది, స్వయంభూ అయినచ్చు. స్వయంభూ అంటే స్వయంభూ మను కాదు. స్వయంభూ అంటే స్వయంభూ అయినటువంటి బ్రహ్మదేవుడు. కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు మహాభక్తుడు. బ్రహ్మదేవుడు చాలా గొప్ప భక్తుడు. కృష్ణ భగవానుడి యొక్క లీలలో ఏం చేశాడు? బ్రహ్మదేవుడు అన్ని కూడా అపహరించుకుపోతాడు. ఎవరిని? గొల్ల వాళ్ళని, గొల్ల పిల్లవాళ్ళని, ఇంకా అక్కడ ఉండేటువంటి దూడల్ని కూడా ఆవుల్ని దూడల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు? ఆయన ఎక్స్పాండ్ అయిపోతాడు అందరికి. అప్పుడు బ్రహ్మదేవుడు తెలుసుకొని కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడి ఏం చెప్తాడు? ఒక తండ్రి ఏ విధంగా అయితే ఒక చిన్న పిల్లవాడు చేసినటువంటి తప్పిదముని ఏ విధంగా క్షమిస్తాడో ఆ విధంగా నన్ను క్షమించు, నువ్వే కదా నా తండ్రివి అని. ఎవరు తండ్రి? బ్రహ్మదేవుడి యొక్క తండ్రి స్వయంభువు. ఆయన పుట్టింది విష్ణుమూర్తికి పుట్టాడు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి కూడా కాదు, కేవలం విష్ణుమూర్తికే పుట్టాడు ఆయన.
తల్లి తండ్రి కూడా విష్ణుమూర్తి, స్వయంభూ ఆయన పేరు, అందుకని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. ఆయన చాలా అద్భుతంగా శ్లోకం చేస్తాడు. దశమ స్కందంలో 14వ అధ్యాయం చూస్తే బ్రహ్మదేవుడి యొక్క స్థుతి ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. అలాగే బ్రహ్మదేవుడి యొక్క స్థుతి భాగవతంలో చాలా సార్లు వస్తుంది. బ్రహ్మదేవుడు ఏ విధంగా స్థుతిస్తాడో కృష్ణ భగవానుని చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మహాభక్తుడు ఆయన, కృష్ణ భక్తుడు. సో వీళ్ళందరూ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బ్రహ్మదేవుడు, నారదుడు, పరమశివుడు, 4 కుమారులు, కపిలుడు, స్వయంభువమను, ప్రహ్లాద మహారాజు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలి మహారాజు, శుకదేవ గోస్వామి, యముడు. 12 మెంబర్స్. 12 మెంబర్స్, 11 మంది. 12 మెంబర్స్, 12 ప్రభుజీ. 12 మంది ఉన్నారు. కరెక్ట్ మంది, 12 మహాజనులు ఉన్నారు. సో 12 మంది మహాజనులు ఏ విధంగా భక్తి చేశారో, వాళ్ళు ఏం చేశారో వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు చేసిన విధంగా మనం చేయాలి. మనము కామన్ పబ్లిక్ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అలా చేస్తే వీళ్ళందరూ ఒక ప్రమాణం కాదు. సో ఒక శ్రేష్ఠులని మనం ఆచరిస్తే మనం శ్రేష్టమైన గతిని పొందుతాం. మనకి ప్రమాణం ఎవరు అంటే వీళ్ళు, ఈ 12 మహాజనులే మనకి ప్రమాణం. అంతేగాని ఎవరో ఏదో చేశారండి, ఎవరో ఏదో చేశారు, వాళ్ళు ఇలా అన్నారండి, వీళ్ళు అలా అన్నారండి, వాళ్ళు వెళ్ళేటువంటి గతి వేరే, వాళ్ళు పరమగతిని పొందరు. కృష్ణుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే నేను చెప్పినటువంటి ధర్మము పట్ల అశ్రద్ధ కావిస్తారు, అశ్రద్ధ దానాం పురుష ధర్మస్యాస్య పరం తపః అప్రాప్యవాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ ధర్మాన్ని, ఈ భాగవత ధర్మాన్ని, భక్తి అనేటువంటి ఈ శుద్ధ భక్తి అనేటువంటి ధర్మాన్ని పాటించరో, 9వ అధ్యాయంలో శ్లోకం, వాళ్ళు అప్రాప్యమాం నివర్తంతే, వాళ్ళు నన్ను చేరుకోలేరు. కృష్ణుడి మార్గాన్ని పట్టించుకొని వాళ్ళు, కృష్ణుడు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని పట్టించుకోనేటువంటి వాళ్ళు 99% మంది అయి ఉండవచ్చు. మేబీ లేకపోతే మొత్తం 7 కోట్ల జనాభాలో ఒకడు కృష్ణుడిని పట్టుకొని ఉండవచ్చు. ఆ ఒకడే వెళ్తాడు భగవంతుడి ధామానికి, అందరు ఇక్కడే ఉంటారు. అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని, వాళ్ళెవరు కూడా వాళ్ళు రారు నా దగ్గరికి. వాళ్ళు మళ్ళా కూడా ఖచ్చితంగా మృత్యు సంసారంలోకే వెనక్కి వెళ్తారు అంతే. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఆది గురువు భగవంతుడు, చైత్య గురువు కృష్ణ భగవానుడు, గురువు చెప్పినటువంటి మాటని నిర్లక్ష్యం చేయకూడదు. గురువు ఏం చెప్పాడో అక్షరాలా పాటించాలి. గురువు చెప్పినటువంటి వాక్యాలని వక్రీకరించకూడదు. ఏం చేస్తారంటే భగవద్గీతలో స్పష్టంగా కృష్ణుడు అర్థమయ్యేలాగా చెప్పాడు అర్జునుడికి, నన్నే స్మరించు, నన్నే పట్టుకొని, నన్నే చేయమని. భాగవతంలో కూడా అదే చెప్పాడు. మొత్తం అన్ని చోట్ల ఈ మహాజనులు అందరూ కూడా అదే చేశారు. భీష్ముడిని మీరు చూసినా, ప్రహ్లాదుడిని చూసినా, వాళ్ళు రోజుకొక దేవతల్ని పూజలు చేయలేదు. వీళ్ళందరూ కూడా నిరంతర కృష్ణనామస్మరణ, ద్రౌపదీదేవి, అర్జునుడు, వీళ్ళందరూ నిరంతర కృష్ణనామస్మరణ, ఎప్పుడు కృష్ణుడినే వాళ్ళు పట్టుకున్నారు. ప్రహ్లాదుడు, జనకుడు, బలి మహారాజు, భీష్ముడు, యముడు, వీళ్ళందరూ కూడా మహాజనులు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళని మనం పట్టుకుంటే, వాళ్ళ మార్గంలో మనం వెళ్తే భగవంతుడి ధామానికి వెళ్తాం. వాళ్ళ మార్గం కాకుండా మనకి నచ్చినట్టుగా వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎవరో చెప్పారండి, ఈ టీవీలో చెప్పారు, ఆ టీవీలో చెప్పారని చెప్పినట్టు ఫాలో అయితే మనం ఇక్కడే ఉంటాం అంతే. మనం భగవంతుడి ధామానికి మాత్రం వెళ్ళాం. ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాం అంతే. పుణ్యం సంపాదించుకొని మేబీ స్వర్గలోకానికి వెళ్తామేమో, అంతకన్నా కూడా ఎక్కడికి వెళ్ళలేం. స్వర్గలోకాలను దాటి గృహస్థులు వెళ్ళలేరని చెప్తుంది శాస్త్రం. బ్రహ్మచారులు, సన్యాసులు అయితే వాళ్ళు స్వర్గలోకాన్ని దాటి బ్రహ్మలోకం వరకు వెళ్ళగలరు. గృహస్థులు అయితే స్వర్గలోకాన్ని దాటి ఎక్కడికి వెళ్ళలేరు, కర్మకాండలు చేసేటువంటి వాళ్ళు. కేవలం కృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తి చేసినటువంటి గృహస్థులు మాత్రమే భగవంతుడి ధామానికి వెళ్తారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు పరీక్షిత్ మహారాజు, ఆయన గృహస్థుడే, కానీ కృష్ణుడినే తలుసుకున్నాడు. 7 రోజులు 7 రాత్రులు చనిపోయే సమయంలో భగవంతుడి ధామానికి వెళ్ళిపోయాడు. ప్రహ్లాదుడు, భీష్ముడు కృష్ణుడిని తలుచుకుంటూ కృష్ణుడి ధామానికి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ కూడా కేస్ స్టడీస్, ఇవన్నీ మన కంటి ముందు ఉన్నటువంటి కేస్ స్టడీస్. అదే మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి శ్లోకం ఏంటంటే, ఇక్కడ అథోవై కవయో నిత్యం భక్తిం పరమయో ముదా వాసుదేవే భగవతి కుర్వన్ ఆత్మ ప్రసాదిని. కనుకనే అనంత కాలము నుండి పరమ భక్తులైనటువంటి వారు ఆత్మకు ప్రసన్నతను కూర్చున్నందున దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుని
భక్తియుత సేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నాడు. ఇలా చేయాలి భక్తిని. మనం వీళ్ళని ఫాలో అవ్వాలి. మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే మనం చాలా మంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇస్కాను, కృష్ణ కాన్షియస్నెస్ గురించి. వాళ్ళు ఫస్ట్ భగవద్గీత చదవాలండి. వాళ్ళు ఫస్ట్ భగవద్గీతని ఉన్నట్టుగా చదివితే అక్షరాలుగా స్పష్టంగా క్లియర్గా అసలు కృష్ణుడు ఎవరో తెలుస్తుంది. ఒక 10 సార్లు చదవాలి మినిమం. ప్రభుపాద ఏం చెప్పారంటే భగవద్గీతని 10 సార్లు చదవాలన్నారు. ఎవరైనా కూడా దీక్ష తీసుకోవాలనుకునే వాళ్ళు భగవద్గీతని 10 సార్లు చదవాలని చెప్పారు. అయితే మా గురువు గారు, అఫ్ కోర్స్ నేనైతే 10 సార్లు చదవలేదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను. నేను దీక్ష తీసుకున్న కన్నా ముందు 10 సార్లు నేను చదవలేదు. ఓకే, ఇప్పుడు చదువుతూ ఉన్నాను. 10 సార్లు అయిందో లేదో నాకు తెలియదు, బట్ చదువుతున్నాను. బట్ ప్రభుపాద అయితే అలా చెప్పారు స్టాండర్డ్ 10 సార్లు భగవద్గీత చదివితేనే వాళ్ళకి దీక్ష ఇవ్వాలి. కానీ అఫ్ కోర్స్ అది స్ట్రిక్ట్ గా ఎవరు ఫాలో చేయట్లేదు ప్రస్తుతానికి. అయితే మా గురు మహారాజు జయపతాక మహారాజు 10 సార్లు భగవద్గీత చదివారండి. ఆయన ఆయన మీకు ఆయన స్టోరీ చెప్తాను షార్ట్ గా. జయపతాక మహారాజు ఆయన అమెరికాలో పుట్టారండి. అమెరికాలో పుట్టారు. అక్కడ ఆయన బుద్ధిజము, ఆయన ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్, చాలా బ్రైట్ అన్నమాట. అన్నిట్లో కూడా స్పోర్ట్స్ లో కూడా నంబర్ 1, అకాడమిక్స్ లో నంబర్ 1, అన్నిట్లో నంబర్ 1 అమెరికాలో. బ్రౌన్ యూనివర్సిటీలో చదువుతుంటే ఎవరో వచ్చి ఒక లెక్చర్ ఇచ్చారు. బుద్ధిజం మీద లెక్చర్ ఇచ్చారు. బుద్ధుడి గురించి విన్నాడు ఫస్ట్ టైం. అసలు బుద్ధుడు ఏ విధంగా చిన్నప్పుడు బుద్ధుడు ఒక చనిపోయే మనిషిని చూడడము, లేకపోతే ఒక మనిషి రోగాలతో ఉండేటువంటి మనుషుల్ని చూడడము, ఇది జన్మ మృత్యు జరా వ్యాధి అంటాం కదా. ఈ 4 చూసిన తర్వాత బుద్ధుడిలో వచ్చినటువంటి రియలైజేషన్, ఒక ఆత్మ, అది ఏమంటారండి, ఒక చెట్టు కింద ఆయన కూర్చొని నీరు, దాని ఏమంటారు, నాకు టెక్నికల్ టర్మ్ గుర్తురావట్లేదు. ఏమంటారండి, ఆత్మ సాక్షాత్కారం. జ్ఞానోదయం అయింది ఆయనకి. సో ఇది విన్న తర్వాత ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే, ఆ లెక్చర్ విన్న తర్వాత ఆయన డిసైడ్ అయిపోయాడండి, నేను ఆధ్యాత్మిక జీవితాన్ని నేను నడుపుతానని. అంటే ఈ జీవితం అంకితం ఆధ్యాత్మికత కాదు, ఒక్క లెక్చర్. అంటే చూడండి వీళ్ళెంత గ్రేట్ పర్సనాలిటీస్ అని చూడండి. వాళ్ళు ఒక లెక్చర్ అంతే అని ఆయన వెంటనే ఆయన స్టడీస్ మానేశాడు, వెతుకుతున్నాడు అన్ని చోట్ల గురువుని. రకరకాలుగా యోగా చేశారు సిస్టము, ఇంకా ఏవో సిస్టమ్స్ అని వెతికారు. ఎక్కడో విన్నారు, భారతీయులు అయినటువంటి వాళ్ళే గురువు అవ్వాలని విన్నారు. భారతదేశంలోనే అంత ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఉంది, అక్కడ నుంచి గురువు అయితేనే నంబర్ 1 బెస్ట్ అని. అలాగా అక్కడ ఒకసారి ఈ హరే కృష్ణ డివోటీస్ ని చూశారంట. ఎవరు హరే కృష్ణ నామం ఇట్లా భగవంతుడి తెల్ల నామం ఇట్లా పెట్టుకొని కనిపించినప్పుడు ఆయన చూసి ఆయన కిందటి జన్మలో స్మృతులు ఏవో గుర్తొచ్చి ఆయన పారిపోయారంట. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తారంట. ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక భక్తుడిని ఇలాగా ఒక తిలకంతో చూసి 2 కిలోమీటర్లు పారిపోయాడంట. తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా వెతుక్కుంటూ వచ్చారంట, ఎక్కడున్నారు ఈ భక్తులని. తర్వాత పుస్తకాలు తీసుకున్నాడంట, ఆ పుస్తకాలు చదివాడంట. తర్వాత ఆ సెంటర్కి వెళ్ళిపోయాడు. సెంటర్కి వెళ్ళిన 2వ రోజే ఆయన మొత్తం అంతా క్లీన్ షేవ్, అంటే గుండు కొట్టేసుకున్నాడు, మొత్తం జుట్టు అంతా గుండు. 2వ రోజు తర్వాత ఆయన అక్కడ రథయాత్ర ఫెస్టివల్ జరుగుతుంటే, అక్కడ రథయాత్రలో అక్కడ విగ్రహాన్ని, జగన్నాథుడి విగ్రహాన్ని వాళ్ళు చెక్కుతున్నారు, దానిలో ఆయన హెల్ప్ చేశారంట. తర్వాత ఆ వారంలోనే వెంటనే ప్రభుపాదను కలవడానికి మాంట్రియాల్ టెంపుల్కి వెళ్ళిపోయాడు. వెంటనే ప్రభుపాదను కలవడానికి వెళ్ళాడు. ప్రభుపాద దగ్గరికి వెళ్ళి వెంటనే ప్రభుపాద దగ్గరికి వెళ్ళి ఆయన భగవద్గీత అప్పటికే పుస్తకం తెచ్చుకొని 10 సార్లు చదివాడు. ఎన్నిసార్లు అండి? 10 సార్లు. మీరు కూడా భగవద్గీతని 10 సార్లు చదవండి. లైఫ్లో మీకుండే డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. కృష్ణుడు దేవాది దేవుడా కాదా, కృష్ణుడు నన్నే ఎందుకు పూజించమంటున్నాడు, కృష్ణుడు వేరే వాళ్ళని ఎందుకు పూజించకూడదు అంటున్నాడు, కానీ మేము పూజిస్తాం, ఈ డౌట్స్ అన్ని ఉన్నాయి కదా. మీకు ఎవరిని పోవాలంటే మీరు భగవద్గీతని 10 సార్లు తీసుకొని చేసి చదవండి అంతే. 10 సార్లు మీరు ఓపెన్ చేసి చాప్టర్ టు చాప్టర్ ఒకటి తర్వాత ఒకటి చదువుతూ వెళ్ళండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. భగవద్గీతలో మనకి అంత బాగా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందుకు అనేది. ఎవరైనా చదువుతున్నారా భగవద్గీత అసలు మన భారతదేశంలో? ఇప్పుడు అందరికి భగవద్గీత ఇంట్రెస్ట్ పట్టుకుంది, కాకపోతే అందరు శ్లోకాలు వెంటబడుతున్నారు. శ్లోకాలు చదివితే ఏమొస్తుందండి? శ్లోకాలు చదివితే మీకు తత్వం తెలియదు కదా. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, ఎవరైతే ఏవం యో జానాతి తత్వతః తెలుసుకోవాలి కృష్ణుడు ఎవరు. భక్త్యామాం అభిజానాతి, భక్తి చేయాలి, సేవ చేయాలి కృష్ణుడికి భక్తి చేసి భక్తితో కృష్ణ భగవానుడు ఎవరో తెలుసుకోవాలి. అసలు దేవాది దేవుడు కృష్ణుడు అని మనకు తెలుసు. నెక్స్ట్ ఏంటి? తత్వతః తెలుసుకోవాలి కృష్ణుడు ఎవరో.
జస్ట్ మనం ఏదో కృష్ణ సీరియల్ ఆన్ చేసి చూడడం కాదు. కృష్ణుడు తత్వతః తెలుసుకోవాలి కృష్ణుడు ఎవరు అని. ఎందుకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని మన తత్వతః మన కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు భగవద్గీతలో. అలా తెలుసుకోవాలి. తెలుసుకొని దాని గురించి మననం చేయాలి. మననం దాని మీద మెడిటేట్ చేయాలి. ఒక్కొక్క శ్లోకం మీద మీరు ఇప్పుడు ఇవాళ శ్లోకం విన్నారు, అతోవా కవయో నిత్యం అని. అంటే అనంతకాలం నుండి పరమ భక్తులు ఏ విధంగా అయితే కృష్ణుని భక్తితో సేవలో చేస్తున్నారు, ఈ శ్లోకం మీద మేము మెడిటేషన్ చేయాలన్నమాట. చాలాసేపు అలా 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మేము మెడిటేట్ చేయాలి. ఏంటి శ్లోకము, ఈ శ్లోకంలో ఏం చెప్పాడు కృష్ణుడు అని. సో అలా మెడిటేట్ చేసి అలా ఒక్కొక్కటి అప్పుడు మన మనసులోంచి జ్ఞానాన్ని ఇస్తాడు కృష్ణుడు. కృష్ణుడు ఏం చెప్పాడు, ఏవం సతతయుక్తాయే భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తేషాం అహం సముద్ధార్త మృత్యు సంసార వర్త్మని. కృష్ణ భగవానుడు ఏం చెప్పారని, ఎవరైతే కనుక అలా సతతము భగవంతుని స్మరిస్తారో వాళ్ళకి మనసులోంచి జ్ఞానదీపేన భాస్వత అని చెప్పాడు. అంటే మీరు కృష్ణుడిని స్మరిస్తే కృష్ణుడే మీకు మీ మనస్సులో జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగిస్తాడు. లోపల నుంచి జ్ఞానం, సూర్యోదయం అయితే ఎలాగ వెలుగు వస్తుందో, చీకటి అంతా వెళ్ళిపోతుందో ఆ విధంగా మనకి జ్ఞానం వస్తుంది. ఆ విధంగా మనకి నాలెడ్జ్ వస్తుంది అనమాట. మనం అప్పుడు అంత చూడగలం, అంత ప్రపంచాన్ని అంతా కూడా ఒక వేరే యాంగిల్లో చూస్తాం. కొంతమంది చిన్నపిల్లలు పుడుతున్నారు, ముసలి వాళ్ళు చనిపోతున్నారు, ఎంతో మంది రోగాలతో అనుభవిస్తున్నారు. ఏం జరుగుతోంది ఇక్కడ ప్రపంచంలో? చిన్న చిన్న చీమలు చచ్చిపోతున్నాయి ప్రతిరోజు, రైట్? మనం రాత్రి పడుకుంటాము, పొద్దున లేస్తాము, మనకేమో రకరకాలైనటువంటి కోరికలు వస్తుంటాయి, సమ్ టైమ్స్ కోపం వస్తుంటుంది, ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి మన మైండ్లో. కాసేపు సంతోషంగా ఉంటాము, కాసేపు బాధపడుతుంటాము, కాసేపు పొగిడితే సంతోషంగా ఉంటాము, తిడితే బాధపడతాము, కాసేపు గొడవ పడుతుంటాం. ఏం జరుగుతోంది? ఏం అర్థం కావట్లేదు అసలు. అంత అయోమయంగా ఉంటుంది. మీరు అదే కనుక భగవద్గీత చదివితే ఆత్మస్థితి, జ్ఞానం అనేటువంటి స్థితికి ఆటోమేటిక్గా ఎవరైనా రాగలరు. మనం అనుకోవచ్చు, ఇదంతా మనకు కాదండి, ఇదంతా సన్యాసులకండి అని. కుంతి మాత కూడా అదే అంటుంది అనమాట. ఏమంటుందంటే కథం పశ్యామి వే స్త్రియ అని. అంటే అసలు తతో పరమహంసానాం మునీనాం అమలాత్మనాం. అసలు కృష్ణ భగవానుడు నువ్వు పుట్టింది ఎవరికి జ్ఞానం ఇవ్వడానికి పుట్టావు? నువ్వు అమలాత్ములు, పరమహంసలకి జ్ఞానాన్ని ఇస్తావు. నేను కేవలం ఒక సాధారణ స్త్రీని, నాకేమర్థమవుతుంది నీ గురించి అని. అలా అంటూనే కుంతి మాతకు అంత అర్థమైపోయింది ఆల్రెడీ. ఎందుకంటే చాలా బాగా చెప్తుంది. కుంతి మాత గొప్ప భక్తురాలు, గొప్ప భక్తురాలు. ఆవిడ ఎంత అద్భుతంగా చెప్తుంది కుంతి స్థుతిలో. కుంతి మాత చాలా అందంగా వివరిస్తుంది కృష్ణుడి యొక్క తత్వాన్ని. సో ఆచార్యులు అందరూ కూడా ఒప్పుకున్నారు కుంతి మాతకి ఆధ్యాత్మికంగా చాలా గ్రేట్ అని. జస్ట్ ఆవిడ హ్యూమిలిటీకి అలా చెప్తుంది, అంటే హంబుల్గా అలా చెప్తుంది. అంటే తనని తాను చిన్నగా చెప్పుకోవడానికి అలా చెప్తుంది. నేను కేవలం ఒక స్త్రీని, నేనైనా పరమహంసనా అని. కానీ అలా కాదు. అలాగే అంటే పాయింట్ ఏంటంటే, ఎవరైనా కూడా కుంతి మాత చేసినట్టుగా మనం చేయాలి. మహాజన చెయ్యన గతస్య పంత. అంటే ఇప్పుడు లేడీస్కి ఎగ్జాంపుల్ ఏంటి మీరు చెప్పారండి. ఇప్పుడు 11 మహాజనులు 12 మంది గురించి చెప్పారు, అందులో ఎవరు లేడీస్ లేరు కదా అంటే మీరు కుంతి మాతని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కుంతి మాత ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఎవరినైనా కూడా మనము వాళ్ళ మహాజనుడి యొక్క మార్గంలో వెళ్ళాలంటే కుంతి మాత ఏ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎప్పుడైనా కూడా ఎప్పుడు కృష్ణుని తలుచుకుంటూనే ఉండేది. మొదటి నుంచి ఆఖరి వరకు కృష్ణుడు కాపాడుతూనే ఉన్నాడు. లాస్ట్ లో కూడా చెప్తుంది కదా ప్రభుజీ కుంతి మాత, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానంటే మాకు కష్టాలు ఇంకా కావాలి, ఇంకా కష్టాలు కావాలి. కష్టాలు లేవు, మాకు రాజ్యం వచ్చిందన్న సుఖం మాకు లేదు, మీరు దగ్గర లేరు కాబట్టి మీరు దగ్గర మాతోనే ఉంటానంటే ఎన్ని కష్టాలైనా మేము భరిస్తాం తండ్రి అని అడుగుతుంది కదా ప్రభుజీ. మీరు మా దగ్గరే ఉంటారంటే ఎన్ని కష్టాలైనా భరిస్తాం మేమని. మీరు ఫస్ట్ నుంచి రిపీట్ చేసినా తీసుకుంటానంటే అది చాలా గ్రేట్. అది మనం జనరల్గా ఎప్పుడు కూడా ఏమనుకుంటాము, కష్టం దాటిపోతే అబ్బాయా కష్టాన్ని గట్టెక్కామనుకుంటాం, లేకపోతే పాత కష్టాలు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం. అంతేగాని ఎప్పుడు కూడా మనం అనుకోం మళ్ళీ రిపీట్ అయితే బాగుండని. ఎవ్వరు అనుకోరు అలా, ఎవ్వరు అనుకోరు. మళ్ళా ఇంకోసారి నా చిన్నప్పుడు నా చేయి విరిగింది, ఇంకోసారి చేయి విరిగితే బాగుండని నేనైతే ఎప్పుడు అనుకోలే. ఎవ్వరు అనుకోరు అలాగా, మళ్ళా కష్టం రావాలని ఎవ్వరు అనుకోరు. కానీ కుంతి మాత అలా అనుకుంది. అంటే ఏమనుకుందంటే, నాకు మొదటి నుంచి మళ్ళీ అన్ని కష్టాలు మళ్ళీ ఫుల్ రిపీట్ చేసినా ఏం ప్రాబ్లం లేదని. మీరు కనుక నా ముందు వస్తారంటే, మీరు నా దగ్గర ఉంటారు కాబట్టి, మీరు నా దగ్గరే ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు మీరు నా దగ్గరే ఉంటారు కాబట్టి ఆ కష్టాలు మళ్ళా రాని అంటుంది అనమాట. మళ్ళా కష్టాలు వస్తే మంచిదే, ఏమీ ఇబ్బంది లేదని.
సో ఇది గొప్ప భక్తుల యొక్క లక్షణం అనమాట. సో ఈ విధంగా మనము భక్తియుత సేవను నిశ్చయంగా చేయాలి. ఇంకొకటి మీకు ఒక విషయం చెప్తాను. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ అని ఒక అద్భుతమైన ఒక శ్లోకం ఉందండి. చూడండి, ఇప్పుడు చైతన్య మహాప్రభు ఫిలాసఫీ మీకు చెప్తాను. ఇప్పుడు చైతన్య మహాప్రభుని మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం ఎంతో మంది భక్తుల గురించి మాట్లాడాం, భాగవతం మాట్లాడాము. ఇప్పుడు చైతన్య చరితామృతంలో దిగుతున్నాం. చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు మాట్లాడుతున్నారు. వినండి, చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కావు నాహి, శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదాయ. అంటే కృష్ణ ప్రేమ అనేది అది ఎక్కడి నుంచో వచ్చేది కాదండి. కృష్ణుడి పట్ల ఉండే మనకి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ, భక్తి, ఈ ప్రేమ అనేది బయట నుంచి వచ్చేది, తెప్పించుకొని మనం ఏదో చేసుకునేది కాదు. ఇది శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదయ. అంటే లోపల ఉంది, బయటకు వస్తుంది. లోపల ఆల్రెడీ ఉన్నది బయటికి తీస్తున్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. చిన్న పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా చిన్న బాబు ఉన్నాడు. ఓకే, 7 నెలలు. మేమేమి వాడికి ట్రైనింగ్ ఇవ్వట్లా ఎలా నడవాలి అని, వాకింగ్ ట్రైనింగ్, ఇలా లెగ్ ఇలా నడువు, ఇలా నడువు, ఇలా నడువు, ఇలా నడువు అని. ఆటోమేటిక్గా వాడే నేర్చేస్తున్నాడు. వాడే నుంచొని ఆటోమేటిక్గా నుంచుంటున్నాడు, పాకుతున్నాడు, నుంచోడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగా అంటే చిన్నపిల్లల్లో ఆ నడక శక్తి అనేది లోపల ఉంది వాళ్ళలో. మన సపరేట్గా నేర్పించాల్సినటువంటి అవసరం లేదు, అంతే కదండి. నడక అనేది పిల్లలలో ఆటోమేటిక్గా ఉంటుంది. మనం వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళకి తెలిసి ఏం చేయాలని. నెక్స్ట్, ఇప్పుడు ఆవు పుట్టింది అనుకోండి, చిన్న ఆవు దూడ పుట్టినప్పుడు పుట్టడమే ఆటోమేటిక్గా అది నుంచుంటుంది ఫస్ట్. మన వాళ్ళైతే మనకి 9 నెలలు పట్టేస్తాయి నుంచోడానికి, కానీ ఆవు దూడ వెంటనే నుంచుంటుంది. నుంచొని వెంటనే తల్లిపాలు తాగుతుంది. ఎవరు నేర్పించారు ఇప్పుడు దానికి ఇలా చేయమని? ఎలా తెలిసి వచ్చింది దానికి ఇప్పుడు ఆవు దూడ ఇలా చేయాలని? ఆ పక్షికి ఎలా తెలిసింది? ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా ఎలా ఎగరాలని? ఆటోమేటిక్గా వచ్చింది, లోపల ఉంది, లోపల అది ఉంది. అదేవిధంగా కృష్ణ ప్రేమ అనేది లోపల ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ప్రాసెస్ కాదు. అంటే ఇది ఇస్కాన్ అండి, వైష్ణవులకండి, ఇది మాకు కాదండి, వాళ్ళు అలా కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చైతన్య మహాప్రభు చెప్పే విషయం. ఇది కృష్ణ ప్రేమ అనేది ప్రతి జీవిలో కూడా ఉంది. వైష్ణవులు ఏంటి, వైష్ణవులు కూడా కాదు, ప్రతి జీవి గురించి మాట్లాడుతున్నాం. సపోజ్ ఏదైనా కుక్క ఉందనుకోండి, లేకపోతే ఏదైనా పక్షి ఉందనుకోండి, లేకపోతే ఏదైనా చేప ఉందనుకోండి. ఆ చేపలో కూడా మనమేం వింటున్నాం. మనమేమో లీలా స్థలాలకు వెళ్ళినప్పుడు, చైతన్య మహాప్రభు స్టోరీస్కి వెళ్ళినప్పుడు, చైతన్య మహాప్రభుకి ఒక శిష్యుడు ఉండేవాడు అండి, సారంగ ఠాకూర్ అని. ఆ సారంగ ఠాకూర్కి ఒక శిష్యుడు ఉండేవాడు, మురారి అని, మురారి దాస్, మురారి ఠాకూర్ అని. ఆ మురారి ఠాకూర్ ఆయన ఏ విధంగా ప్రచారం చేసేవాడని చెప్తున్నారన్నమాట మాకు చెప్పేటప్పుడు క్లాస్లో. ఆయన అటండి గంగా నదిలో కిందకి వెళ్ళిపోయి పద్మాసనం వేసుకొని అక్కడ కూర్చొని నీళ్ళల్లో ఉండే జలచరాలకి ప్రచారం చేసేవాడు. నీళ్ళల్లో ఉండే జలచరాలు అంటే అక్కడ ఉండేటువంటి ఉంటాయి కదా చేపలు, లేదా పాములు, చేపలు అక్కడ నుంచి వెళ్తుంటే వాటికి హరికృష్ణ నామం చెప్పమని చెప్పేవాడు. అంటే ఏ జంతువు కనిపించినా, ఏ పాము కనిపించినా, ఏ కుక్క కనిపించినా, పిల్లి కనిపించినా దానికి కూడా ప్రచారం చేసేవాడంట. అవి కూడా నామం చెప్పేవాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఇదేదో ఒక దేశానికి సంబంధించింది కాదు. కృష్ణ ప్రేమ అనేది దేశానికో, లేకపోతే ఒక రాష్ట్రానికో, లేకపోతే ఒక జాతికో, ఒక కులానికో, లేకపోతే ఒక వర్గం వాళ్లకో ఉన్నది కాదు కృష్ణ ప్రేమ అనేది. కృష్ణ ప్రేమ అనేది కృష్ణ భగవానుడు అందరి హృదయంలో ఉండేటువంటి పరమాత్మ. సర్వస్య చాహం హృది సన్నివిష్టు, అందరి హృదయాలలో ఉండేటువంటి పరమాత్మ కృష్ణుడు. ఇది ఆటోమేటిక్గా మన లోపల ఉంది, దాన్ని బయటికి తీయాలి, ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎలాగంటే దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. సపోజ్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ఆకర్షితులవుతాడు ఒక వయసు వచ్చినప్పుడు. అది ఎలాగా అంటే ఆటోమేటిక్గా వస్తుంది లోపల నుంచి. ఏంటంటే అది న్యాచురల్ అట్రాక్షన్, స్వాభావికమైనటువంటి అట్రాక్షన్. అదే విధముగా ఈ కృష్ణ ప్రేమ అనేది, భక్తి అనేది మనము ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో కూర్చుంటామో ఆటోమేటిక్గా మనలోంచి ఆ భక్తియుత సేవ చేయాలనేటువంటి ఒక గుణము బయటకు వస్తుంది.
అంటే సపోజ్ మనం ఇస్కాన్కి వెళ్ళామనుకోండి, చాలా రెగ్యులర్గా వెళ్ళామనుకోండి, వెళ్ళి అక్కడ మనం ప్రసాదం తీసుకొని కొద్దిగా సేవ చేస్తే అక్కడ చూసే డివోటీస్ని సేవ చేసి క్లాస్లో వింటే మనకు ఆటోమేటిక్గా, సపోజ్ కృష్ణ జన్మాష్టమి వచ్చింది, రథయాత్ర వస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరసింహ చతుర్దశి కూడా వస్తుంది, వచ్చినప్పుడు మనం ఆ పండగ సమయంలో మీరు అక్కడికి టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఆ భక్తులందరి సాంగత్యంలో మనలో ఉండేటువంటి ఆ భావం బయటికి వస్తుంది. అంటే భగవంతుడి సేవని నేను చెయ్యాలి అనే భావన బయటకు వచ్చి నేను సేవ చేయడం మొదలు పెడతాను. సేవ అంటే ఏంటి? ఏ విధంగా సేవ చేయొచ్చు? భగవంతుడి నామాన్ని జపం చేయడం అవ్వచ్చు, భగవంతుడి నామ కీర్తన అయి ఉండవచ్చు, భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించడం అవ్వచ్చు, లేకపోతే ఆ భగవంతుడి యొక్క రథాన్ని లాగడం అవ్వచ్చు, లేకపోతే భగవంతుడి కోసం అని పూమాలను తయారు చేయడం అయి ఉండవచ్చు, లేకపోతే భగవంతుడికి ఎంతో కొంత మన ఇంట్లోంచి ఎంతో కొంత ధాన్యాన్ని తీసుకొచ్చి భగవంతుడికి ఇవ్వడం అయి ఉండవచ్చు, లేకపోతే మన ఇంట్లో పూసిన పూలని మన ఇంటికి భగవంతుడు తీసుకుని రావచ్చు, లేకపోతే ఏంటి మన కొద్దిగా ఫ్రూట్స్ కొనుక్కొని భగవంతుడికి ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏదైనా కూడా దానం ఇవ్వచ్చు. ఆ రథయాత్రకి చేస్తున్నటువంటి వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇలా న్యాచురల్ గా మనకి ఒక ఫీలింగ్ వస్తుంది, ఈ రథాన్ని మనం లాగుదాము. అక్కడ రథయాత్ర జరుగుతున్నప్పుడు చాలా మంది మాతాజీస్ ఏం చేస్తారంటే ముందే ఫస్ట్ వెళ్ళిపోయి తుడిచేస్తారన్నమాట. రోడ్డు మీద తుడిచేసి ఒక 100 మీటర్స్ ముందు రథం వస్తుందంటే వాళ్ళు చక్కగా ముగ్గులు వేసేస్తారు, అందమైన రంగోలి వేసేస్తారు. సో అలా ఎందుకంటే రథం వస్తుంది, స్వామి వస్తున్నాడు అనమాట. సో జగన్నాథుడు వస్తున్నాడు ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళు మంచిగా ముగ్గులు వేసేస్తారు. సో ఆటోమేటిక్గా ఈ సేవ చేయాలి అనేటువంటి భావన బయటకు వచ్చేసింది. ఇలా అందరిలో ఉంది అది. అది ఏం జరిగిందంటే లోపలికి వెళ్ళిపోయింది బాగా. అది ఏమైందంటే భౌతికమైనటువంటి అసోసియేషన్ వల్ల ఎన్నో జన్మలు మనము రకరకాల శరీరాలలో మనం వెళ్ళడం జరిగింది. ఎన్నో ఈ త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల మనం కృష్ణ భక్తిని మర్చిపోయాం. కృష్ణ భక్తిని మనం కొత్తగా తెచ్చుకోవడంలా, లోపల ఉంది బయటకు తీస్తున్నాం అంతే. లోపల ఉన్నదాన్ని బయటకు తీస్తున్నాం. చిన్నపిల్లవాడికి నడవడం అనేది లోపల ఉంది, బయటికి తీస్తున్నాం, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బయటికి. ఎప్పుడు దానికి ఒక కండిషన్ ఇవ్వాలి మనం. అలాగే భక్తి అనేది మన లోపల ఉంది, దానికి మనం అనుకూలమైన పరిస్థితిని కల్పించాలి. అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించాలంటే ఏం చేయాలి? పాపమైనటువంటి కార్యములను విడిచిపెట్టి భక్తుల సాంగత్యంలో ఉండాలి, భగవంతుడి గురించి వినాలి, భాగవతం వినడము, భక్తుల సాంగత్యంలో ఉండడము, ప్రసాదం తినడం, పాపాలను విడిచిపెట్టడం, ఇవి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉండేటువంటి భక్తి అనేది బయటికి వస్తుందన్నమాట. ఓకే, సో ఒకటి చెప్పండి. సారంగ ఠాగూర్ గురించి ఒకసారి చెప్పండి ప్రభుజీ. ఆయన మురారి ఠాగూర్ కి ఎలా ప్రాణం పోసారు అన్నది ఒక్కసారి చెప్పండి, బాగుంటుంది. షూర్ మీకు స్టోరీ చెప్తాను, ఇది స్టోరీ తోటి క్లోజ్ చేసేద్దాం. సో అయితే ఏం జరిగిందంటే చైతన్య మహాప్రభు మాయాపూర్లో ఒక ప్లేస్ ఉందండి, మోదద్రుమ ద్వీపం అనుకుంటా, మోదద్రుమ ద్వీపం నవద్వీపం అనే 9 ద్వీపాలు ఉంటాయి. అందులో మోదద్రుమ ద్వీపంలోకి వస్తారన్నమాట. ఎప్పుడు కూడా వచ్చేవారు ఆయన ఏంటంటే ఆయన చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయన చదువుకునే స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్కి వెళ్ళే దారిలో ఒక చోట ఆగేవారు చైతన్య మహాప్రభు. ఆగి సారంగ ఠాకూర్ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అనమాట. సో ఈ సారంగ ఠాకూరు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగేవాడు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే. సారంగ ఠాకూర్ దగ్గర అద్భుతమైన రాధా మదన గోపాల విగ్రహాలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు, రాధా మదన గోపాల విగ్రహం. దానికి విగ్రహారాధన చేసేవాడు. అయితే చైతన్య మహాప్రభు వచ్చి అన్నాడు, ఏమయ్యా కలియుగం ఇది, కలియుగములో ప్రధానమైనటువంటి ధర్మము హరినామ సంకీర్తనం. నువ్వు మాయాపూర్కి వచ్చి అక్కడ హరినామ సంకీర్తనం చేయొచ్చు కదా. దాని అన్నాడు, నిజమే, మీరు చెప్పింది నిజమండి, కానీ నేను గనక మాయాపూర్కి వచ్చినట్టయితే మరి విగ్రహాలకి నిరంతరం సేవ నడుస్తూ ఉండాలి, లేకపోతే అపరాధం అయిపోతుంది. ఎందుకంటే విగ్రహాలు అంటే ఏంటంటే భగవంతుడు ఒక్క అర్చా విగ్రహం అనేది భగవంతుడి యొక్క అవతారం. అంటే భగవంతుడు ఆ రూపములో మన సేవలను అందుకుంటున్నాడు, ఆ రూపములో భగవంతుడు మన సేవలను అందుకుంటున్నాడు. సో మనము ఆ సేవలు సో భగవంతుడు మన సేవలను అందుకుంటాడు అనమాట ఈ విగ్రహ రూపంలో, అర్చా విగ్రహ రూపంలో.
సమయానికి మనం ఇవ్వాల్సిన అందజేయాల్సినటువంటి సేవలను అందజేస్తూ ఉండాలి. అందజేయకపోతే అది కూడా ఒక అపరాధం అవుతుంది. కాబట్టి మరి నేను ఎలాగా విడిచిపెట్టి రావడం కుదరదు కదా అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు అన్నాడు, నువ్వు ఒక పని చేయి, ఒకటే ఒక శిష్యుడిని నువ్వు గ్రహించని చెప్పి, ఒక్క శిష్యుడిని తీసుకో. సరే అని తీసుకుంటారు. కానీ నేను శిష్యుడి కింద ఒప్పుకోవాలి అంటే ఆ యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరకడం లేదని పరిహాసంగా అంటాడు. నాకు యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరకట్లేదు, నన్నేం చేయమంటారని. అయితే చైతన్య మహాప్రభు అన్నాడు, రేపు పొద్దున నువ్వు స్నానం చేసిన తర్వాత, సంధ్య వార్చిన తర్వాత ఎవరు మొట్టమొదటిగా నీకు కనిపిస్తారో వాళ్ళకి దీక్షను ఇచ్చారు, వాళ్ళే నీ శిష్యుడని, యోగ్యతను చూడొద్దని. సరే అంటాడు. అని పొద్దున స్నానం చేస్తాడు, సంధ్య చేస్తాడు. సంధ్య వార్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ ఒక మృతదేహం కదులుతూ వచ్చింది. ఆయనకు వచ్చి మృతదేహం తగిలింది. చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు, కనిపించిన వాళ్ళకి కనిపించినట్టుగా దీక్ష ఇమ్మన్నాడు. ఎక్కువ ఆలోచించలేదు. గురుముఖ పద్మవాక్య చిత్తైతే కరిహో ఐక్య. ఇది మనం నేర్చుకోవాలి లైఫ్లో. గురువు చెప్పాడు, ఫాలో చేయాలి. మన బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేశాడు, సారంగ ఠాకూరు ఆ మృతదేహానికే దీక్షను ఇచ్చేశాడు. ఆ మృతదేహాన్ని లేచి కూర్చుంది. ఆ మృతదేహం ఎవరు అంటే మురారి ఠాకూర్. ఆయన ఎవరు? ఎస్, నిజంగా జరిగింది స్టోరీ. మేము వెళ్ళాం, మాతాజీ కూడా వచ్చారు, గౌరీ కుమారి మాతాజీ కూడా వచ్చారు అక్కడికి, ఆ ప్లేస్. అందుకే చెప్పమన్నారు ప్రభుజీ, వీళ్ళందరూ వింటారని. ఎస్ ప్రభుజీ, అక్కడే కదా బహుళ వృక్ష ట్రీ ఉంది, బగుళ వృక్షం కూడా ఉంది. అవును, చాలా ఉన్నాయి స్టోరీస్ చెప్పుకోవడానికి, మనం చెప్పుకుందాం. గురువు గారు లేరా ప్రభుజీ ఇప్పుడు లేరా, అది 500 సంవత్సరాల కిందట. అదే అయితే అతను ఎవరంటే, ఆ మృతదేహం ఎవరిదంటే, పాపం ఎవరో చిన్న పిల్లవాడు అప్పుడే ఉపనయనం సంస్కారం చేశారంట. ఉపనయన సంస్కారం చేసిన తర్వాత పాము కరిచి చనిపోయాడంట. పాము కరిచిన తర్వాత శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తారు బెంగాల్లో అంటే, గంగలో వదిలేస్తారు. దానికి దహన సంస్కారాలు చేయరు. పాము కరిచిందంటే అది ఒక రకమైన అపవిత్రమైనటువంటి ఒక పరిస్థితి కాబట్టి దహనం చేయరు. ఇంకా అలాగని పూడ్చిపెట్టరు, నీళ్ళలో వదిలేస్తారు. గంగలో వదిలేశారు ఆ శరీరాన్ని. ఆ శరీరం ఈయనకి తగిలింది. ఈయన దీక్ష ఇస్తే వెంటనే లేచి కూర్చున్నాడు. అయితే ఆ తల్లిదండ్రులు వచ్చేసి మా కొడుకును మాకు ఇమ్మండి అన్నారట. సారంగ ఠాకూర్ అన్నాడు, తీసుకెళ్ళండి, నాకేం ఇబ్బంది లేదా. అయితే మురారి ఠాకూర్ని వెళ్ళి అడిగితే, రా నాయన మా ఇంటికి పదా అంటే, ఆయన అన్నాడు, ఈ శరీరం మీరిచ్చినటువంటి శరీరం చనిపోయింది. ఇప్పుడు నాకు ఇచ్చింది ప్రాణం మా గురువు గారు, కాబట్టి నా జీవితం గురువు గారికి అంకితం అన్నాడు. సరే అని చెప్పేసి, సో అలాగా ఆయన గురువుకి సేవ చేసేవాడు ఈ మురారి ఠాకూర్. ఈ మురారి ఠాకూర్ ఎంత అద్భుతమైన ప్రచారం చేసేవాడంటే, నేను ఇందాక చెప్పినట్టుగా పశువులకి కూడా ప్రచారం చేసేవాడు. మనుషులకి ఏంటి, ఎంతో వేల మంది, లక్షల మందికి ప్రచారం చేశాడు అనమాట. భగవంతుడి నామం గురించి, హరే కృష్ణ మహామంత్రం గురించి, జపం గురించి. ఆయనకి ఎన్ని సిద్ధులు ఉండేవంటే, ఆయన పాములకి కూడా చెప్పించేవాడు, పశువుల చేత కూడా నామాన్ని చెప్పించగలిగేవాడు, నీళ్ళల్లో ఉండే జలచరాలకు కూడా ఆయన కృష్ణనామం చెప్పించేవాడు. రోజు కొండ చిలువ కూడా వచ్చేదట కదా ప్రభుజీ, చెప్పారు. అది వేరే. అది ఏంటి, అక్కడ ఉండే బాబాజీ మహారాజు, ఆ టెంపుల్లో ఉండే బాబాజీ మహారాజు ఆయన చెప్తుంటే కొండ చిలువ వచ్చేదంట. ఆయన చైతన్య చరితామృతం ప్రతిరోజు చదువుతుంటే ఒక కొండ చిలువ వచ్చి కూర్చునేదంట అక్కడ క్లాస్ వినడానికి. ఆయన భాగవతం చదువుతుంటే ప్రతిరోజు వచ్చి కొండ చిలువ వచ్చి వినేదంట. ఆయన క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేదంట. సో అక్కడ ఉండేటువంటి ఒక మహారాజు అనమాట బాబాజీ, ఆయన చనిపోయారంట లాస్ట్ ఇయర్. ఆయన ప్రతిరోజు భాగవతం ఇలా పుస్తకం ఇలా తెరవంగానే వచ్చి కూర్చునేదంట పైన. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పారంట, చంపేయండి ఆ పామునని. అన్నాడు, లేదు భాగవతం వినడానికి వస్తుందని. ప్రతిరోజు భాగవతం వినేదంట. ఈయన బంద్ చేయగానే వెళ్ళిపోయేదంట. సో చాలా మంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. సో మనం కూడా సీరియస్గా మంచిగా భక్తి చేయాలి. మనకేమైనా డౌట్స్ ప్రభుపాద అంటారండి, చాలా మంచిగా చెప్తారు. ఏమంటారంటే, మీకేమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సపోజ్ అడగాల్సిన వాళ్ళని అడగండి. అడగాల్సిన వాళ్ళు చెప్పలేకపోతే, సపోజ్ మీరు నన్ను అడిగారు, నాకు చెప్పే కెపాసిటీ లేకపోవచ్చు, మీరు ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే ప్రభుపాద్ పుస్తకాలని చదువుకోవాలి. ఎందుకంటే ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అందులో. ఆయన మీరు జస్ట్ భగవద్గీత యథాతథం తీసుకొని నేను చెప్పినట్టుగా చాప్టర్ బై చాప్టర్ జస్ట్ చదువుతూ పోండి మెల్లమెల్లగా. అది అర్థమవుతుంది, టైం పడుతుంది, అది కష్టమే, నేను ఒప్పుకుంటా, చాలా హెవీగా ఉంటుంది. రోజుకి 1 శ్లోకం చదవండి, లేకపోతే రోజుకి 2 శ్లోకాలు చదవండి. కొద్ది కొద్దిగా చదవండి.
చదివి మీ డౌట్స్ అన్ని 100% క్లారిఫై చేసుకునేంత వరకు చదవండి. మీరు అప్పుడు ఒక కంక్లూజన్కి రండి, ఎవరు అవును శ్రీకృష్ణ భగవానుడు అని. శ్రీకృష్ణ కానీ భగవానుడు యథాతథ చదివితే అన్ని తెలుస్తాయి ప్రభుజీ. అంత డీప్ గా అంత క్షుణ్ణంగా ఇచ్చారు, విపులంగా మన స్త్రీల ప్రభుపాదుల వారు. మీరు అన్నట్టు 1-2 సార్లు చదివితే మటుకు పూర్తి జ్ఞానం మనకి కొంతైనా వస్తుంది ప్రభుజీ. ఆయన దగ్గరనే తీసుకోవచ్చు. అంతా బుక్స్ లోనే ఉందండి. మెయిన్ మ్యాజిక్ అంతా బుక్సే బేసిస్. మా మా మదర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆమె రిటైర్మెంట్ అయిన తర్వాత అన్ని తీర్థస్థలాలకు వెళ్ళేవాళ్ళు. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు తీర్థస్థలాలకి. వాస్తు చదువుతున్నారు, ఇది చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు. అయితే నాకేమో చెప్పడానికి రావట్లేదు. నేనేం పెద్ద ప్రచారకుడిని కాదు, నేనేం పెద్ద అట్లీస్ట్ అప్పుడు నాకు ఆ మాత్రం కూడా తెలియదు చెప్పడానికి. ఓకే, సో నేనేదో కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడు హరికృష్ణ మహామంత్రం అని ఏం అర్థం కావట్లేదు మా అమ్మగారికి. ఏం చెప్తున్నాడో ఏంటో అనుకుంది మా అమ్మ. అయితే నేను ఏం చేశాను, ఇది అంతా కాదు నేను చెప్పడం నా వల్ల కాదని నేనేం చేశాను, భగవద్గీత యథాతథం తీసుకొని చేతిలో పెట్టాను. అంతే, ఏం చెప్పాను, అమ్మ నువ్వు ఈ బుక్ అమ్మ చదువు అంతే. సో మా అమ్మ బాగా చదవడం అలవాటు ఉంది, ఆల్రెడీ సైంటిస్ట్ కింద పనిచేశారు డిఆర్డిఓలో. సో బుక్ తీసుకొని ఒక పెన్సిల్ తీసుకొని చదవడం మొదలుపెట్టారు. పొద్దున్న రాత్రి చదవడం, నోట్స్ రాసుకోవడం, అన్ని చోట్ల గీశారు, లైన్స్ గీశారు, వేశారు. మొత్తం బుక్ తీసి చూస్తే మొత్తం అంత బుక్ అంత నోట్సే ఉంటుంది. ఒకసారి చదివారు, మళ్ళీ చదివారు, 2-3 సార్లు చదివేశారు. చదివేసిన తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. మా అమ్మకి 100% అర్థమైంది, 100% అర్థమైంది. అలాగా మనం కూడా మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డౌట్స్ అనేవి మనం చెప్పుకున్నాం కదా, అర్జునుడు అంటాడు కదా కేశవ అని ఎందుకంటాడంటే కేసి అనేటువంటి రాక్షసుడిని చంపాడు కాబట్టి కేసి కృష్ణుడు. అలాగే మన మనసులో ఉండే డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ కూడా మనలో ఉండేటువంటి ఆ రాక్షసులు అనమాట. అంటే ఎందుకంటే మనని భగవంతుడి నుంచి దూరం చేస్తున్నాయి డౌట్స్. అవును కాదో, వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారో లేదో, ఏదైనా మారుస్తున్నారా, కల్పితమా, కరెక్టా తప్ప, ఈ డౌట్స్ అనేవి కూడా రాక్షసులు లాంటివి. వీటిని చంపాలి అంటే కృష్ణుడే చంపగలడు. అంటే కృష్ణుడి ఆయన భగవద్గీత ద్వారా మనలో ఉండేటువంటి డౌట్స్ ని అనే సంశయాలు అనేటువంటి రాక్షసుడిని సంహరిస్తాడు అన్నమాట కృష్ణుడు. మన బుక్స్ అన్ని కరెక్ట్ గా చదివితే మనం జస్ట్ చదివి ఈ కన్విక్షన్ కి రావాలి. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, భగవంతుడి యొక్క భక్తిని మనం చేయాలి, నిరంతర స్మరణ చేయాలని ఈ కంక్లూజన్కి రాగలిగితే చాలు. కృష్ణుడు ఎంత బాగా పొగుడతాడంటే ఎవరైతే అసలు ఆ కంక్లూజన్కి వస్తారో కృష్ణుడు ఏం చెప్తారో తెలుసా, 15వ అధ్యాయంలో అంటాడు అనమాట. చాలా 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 అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకంతో ఏం చేద్దాం, ఏం చెప్తారు తెలుసా కృష్ణుడు, యోమాం ఏవం అసమ్మూఢో, ఇది 15వ అధ్యాయం 19వ శ్లోకం. 15వ అధ్యాయం 19వ శ్లోకం. యోమాం ఏవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అంటే ఏంటో తెలుసా, యోమాం ఏవం అసమ్మూఢో అంటే ఎవరైతే నన్ను ఎటువంటి డౌట్ లేకుండా జానాతి పురుషోత్తముణ్ణి, నేనే పురుషోత్తముణ్ణి, పరమ పురుషోత్తమ భగవంతుణ్ణి అని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు ఎవరో తెలుసా, సర్వవిత్ అంటే వాళ్ళు సర్వవిత్తులు అంటే సర్వము తెలిసినటువంటి వాళ్ళు, అంటే సర్వజ్ఞులు, సర్వజ్ఞానమును పొందినటువంటి వాళ్ళు ఎవరైతే కృష్ణుడిని దేవాది దేవుడు అని ఒప్పుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకున్న తర్వాత ఖాళీగా కూర్చోరు వాళ్ళు. ఇంకా భజతిమా అంటే ఇంకా అక్కడి నుంచి భజన మొదలైపోతుంది వాళ్ళది. ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిపోయిందో కృష్ణుడే దేవాది దేవుడు అని, సర్వవిత్ వాళ్ళు ఊరికే కూర్చోరు, సర్వవిత్ అలాంటి తెలివైన వాళ్ళు, అలాంటి సర్వము ఎరిగినటువంటి వాళ్ళు భజతిమా భజన మొదలు పెడతారు. సర్వభావేన భారత అంటే వాళ్ళు సర్వభావములతో అంటే సంపూర్ణమైన భావంతో సంపూర్ణంగా వాళ్ళు ఇంకా భజన చేస్తారు. ఇంకా డౌట్ లేదు. ఒకసారి మనకి 100% క్లారిటీ వచ్చేసిందంటే ఇంకా భజన స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడి నుంచి భక్తియుత సేవ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మన పొజిషన్ ఏంటో మనకు తెలిసిపోయింది, నేనెవరిని కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది, ఇంకా మన పని మనం చేయకుండా ఉండలేం, ఆ భక్తి ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సో ఇది ఇవాళ కంక్లూజన్. సో ఒక శ్లోకం ఇవాళ మనం చెప్పుకున్నాము, బట్ ఒక ఇంపార్టెంట్ శ్లోకం అని మనం కొద్దిగా లెందీగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము.
ఆ, చాలా మంచి మొదటి అధ్యాయం మొదటి స్కందం అనేది చాలా ఇంపార్టెంట్ స్కందము. ఎందుకంటే ఇది భగవంతుడి పాద పద్మాలు, నేను చాలాసార్లు చెప్పాను, ఇది భగవంతుడి పాద పద్మాలు, మొదటి స్కందం, రెండో స్కందం. అండ్ ఈ మొదటి 2 అధ్యాయాలు కూడా మీ కృష్ణ చైతన్యం అమృతం అంతా కూడా ఇందులో ఉంది. మొదటి అధ్యాయంలో ప్రశ్నలు, ఋషుల ప్రశ్నలు, రెండో అధ్యాయంలో సూత గోస్వామి సమాధానాలు. ఎంత లోతుందో చూసారా ఒక్కొక్క శ్లోకంలో. ఓకే, నేను ఇంకా చెప్పేది కూడా చాలా తక్కువ, ఇంకా ఎంత లోతు, అనంతమైనటువంటి లోతుంది. ఓకే, హరే కృష్ణ, హరే ప్రణామం. కృష్ణ. చాలా హరే వివరంగా కృష్ణ చెప్పారు చాలా ప్రభుజీ. అద్భుతంగా ఉంది ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్లోకాన్ని ఎంత విడమర్చి చెప్పారంటే అసలు చాలా చాలా అన్ని ఉపమానాలు తీసుకుంది. చాలా బాగుంది. హరే కృష్ణ. ప్రభుజీ జర్మనీలో క్లాస్ అటెండ్ చిన్న చిన్న టూరిస్ట్ సంతోషంగా ఉంది, మనసు రిలాక్స్ గా ఉంది. అయ్యో ఈ రెండు వారాలుగా మనం క్లాస్ అటెండ్ చేయలేదే అనేసి కష్టపడతా ఉంటుంది. నేటికి నేను తిరిగి మేము మాట్లాడిన కూడా లేదు, కామ్గా నా పాటికి వింటున్నానే కానీ బదులు చెప్పాలా, క్వశ్చన్ వేయాలని కూడా నాకు ఏం రాలేదు. అట్లే లీనం అయిపోయాను. నాకు అసలు అర్థం, అది ఒక చెప్పలేని ఒక ఆనందం వస్తుంది ప్రభుజీ. చాలా దినాల తర్వాత నేటి క్లాస్ నేను అటెండ్ అయ్యాను అనమాట. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఎందుకు ప్రభుజీ వారానికి ఒకటే క్లాస్ తీసుకుంటున్నారా ప్రభుజీ? ఎందుకంటే నేను చాలా రోజులు అయింది అటెండ్ అవ్వట్లేదు. నేను లాస్ట్ వీక్ నేను క్లాస్ తీసుకోలేకపోయాను, ఎందుకంటే నేను లాస్ట్ వీక్ మాయాపూర్ వెళ్ళాల్సి ఉండేది. లాస్ట్ వీక్ కూడా ఒకటే క్లాస్ తీసుకున్నాను నాకు గుర్తున్నంత వరకు. సో బట్ అంతకుముందు 2 క్లాసులు తీసుకున్నాను, ఈ వీక్ కూడా 2 క్లాసులు తీసుకుంటా. ఓకే, మీరు మాయాపూర్ వెళ్తారా? రిక్వెస్ట్ ప్రభుజీ, కొద్దిగా ఎక్కువ క్లాసెస్ తీసుకునేలా చూడండి ప్రభుజీ. మాలో భక్తి మార్గం ఎక్కువ పెరిగేటట్టు చూడండి ట్రై చేస్తాను మాతాజీ, డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. ఓకే ప్రభుజీ. జర్మనీలో కూడా ప్రభుజీ చిన్న చిన్న టూరిజం ప్లేసెస్ ఉంటాయి కదా, అవును. అక్కడికి వెళ్తే వాళ్ళు డాన్స్ చేసుకుంటూ హరే నామ జపం చేస్తారు ప్రభుజీ. అవునా? ఓకే, ఎలా చూసారు మీరు? మా అక్క కొడుకు వీడియో తీసి పంపించిండు నాకు. ఓకే, వాళ్ళు చేసుకుంటూ సినిమా పాటలు కాదు, హరే కృష్ణ హరే రామ జపం చేస్తారు వాళ్ళు. వెరీ నైస్. అదే మరి ప్రభుపాదుల వారి గొప్పతనం చూడండి. ఆయన అసలు 70 సంవత్సరాల మనిషి అండి. ఆయన అలాగా అమెరికాకి వెళ్ళి ఆ భక్తి ప్రచారం చేశాడు. అసలు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, మనం ఏం చేస్తున్నాం అని, ఆయన కోసం ఏం చేయగలం మనం అని కదా. ఎంత అదే ప్రచారం ప్రభుజీ. చేశాడు చూసారా? నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది ప్రభుజీ. వెరీ నైస్, వెరీ గుడ్. ప్రభుజీ మీరు అదేదో అన్నారు కదా, అదే పాఠశాలలో ఉండే చిన్న చిన్న పిల్లలు, ఫారినర్స్ అందరూ కూడా చక్కగా వీళ్ళ గుండు చేసుకుని, పిలక్క వేసి పెట్టుకొని, ముడి వేసుకొని, నామం పెట్టుకుని ఎంత బాగా నరసింహ కీర్తన పాడారంటే అద్భుతం మాతాజీ. మన పిల్లల్ని మనం ఏమి చేయలేకపోతున్నామో అనిపించింది నిజంగా. అంత బాగా ఫారినర్స్ పిల్లలందరూ ఒక దగ్గర 25 మెంబర్స్ ఉన్నారు. అందరూ చిన్న పిల్లలే, 9 ఇయర్స్ నుంచి ఒక 15 ఇయర్స్ వరకు. ఎంత బాగా చేస్తారు మాతాజీ. అలా అందరూ కూడా ఫారినర్స్, లేడీస్ కూడా చక్కగా ఎంత సేవ చేస్తున్నారు అక్కడ. జెంట్స్ ఏంటి, లేడీస్ ఏంటి, మనమే అన్ని ఆలోచిస్తున్నాం. ఒక్క రోజు గుడికి వెళ్ళాలంటే మనం ఆలోచిస్తాము, అటువంటిది వాళ్ళు అక్కడ వాళ్ళు మొత్తం సర్వాన్ని అక్కడ దారి భక్తిలో మునిగిపోయారు. ప్రభుజీ మొన్న ఒక ప్రభుజీకి కలిసాను ప్రభుజీ నేను. ఆయన ఎంత సంతోషపడ్డారో తెలుసా? మా చెల్లెల వాళ్ళ గృహ ప్రవేశంలో వాళ్ళ చుట్టాలన్నమాట. ఇంత పబ్లిక్ వచ్చిందమ్మా, ఎవరొక్కరు వచ్చి అంటే అడగలేరు కృష్ణుని కోసము. మీరు వచ్చి మరీ నా దగ్గరకు వచ్చి అడిగిరని చాలా సంతోషపడ్డారు ప్రభుజీ. మీ ఫోటో చూపించండి ప్రభుజీ. ఓకే, నన్ను ఎవరు గుర్తుపట్టరులేండి. ఆహా, అది కాదు ప్రభుజీ. ఆ గురువు గారి దగ్గర మేము, గురువు గారు మాకు చెప్తారు ఈ ప్రభుజీ అని చూపించాను ప్రభుజీ. వెరీ నైస్, ఓకే, వెరీ గుడ్, ఫైన్, వెరీ నైస్ మాతాజీ, సంతోషం, గుడ్. ఎస్, డెఫినెట్లీ మనం చూసినట్టయితే మా గురువు గారు అయితే ఆయన అమెరికా పాస్పోర్ట్ వదిలేశారు. ఆయన గురువు గారు చెప్పారన్నమాట, ఇండియాకి వచ్చి ఇక్కడ బంగాళీ నేర్చుకొని ఇక్కడే ప్రచారం చేయి, ఇక్కడ మాయాపూర్ని రెడీ చేయని చెప్పారు. ఆయన అమెరికా పాస్పోర్ట్ వదిలేశారండి. అసలు ఆలోచించలేం మనం, ఎందుకంటే నాకు కూడా తెలుసు, నేను ఒకప్పుడు అమెరికా పాస్పోర్ట్ గురించి ట్రై చేశాను, వీసా ట్రై చేశాను, నాకు ఐడియా ఉంది. అంటే మనం అమెరికా పాస్పోర్ట్కి ఎంత విలువ ఇస్తామనేది నాకు తెలుసు. ఎవరు వదిలేరు అట్లా, అమెరికా సిటిజన్స్. ఒప్పుకుంటారా మీరు? అమెరికా ఇప్పుడు H1B వస్తే వదిలేస్తారా ఎవరైనా?
ఎవరు చేయరు అట్లా. ఆయన సిటిజన్షిప్ మొత్తం సిటిజన్షిప్ ఉద్దేశం ఇండియాకి వచ్చాడండి గురువు వారి వాక్యం కోసం అని. మనకేం అలా చెప్పలే ప్రభుపాద మీరు చైనాకి వెళ్ళండి అని కదా, మనకేం చెప్పారా? చైనాకి వెళ్ళి లేదు ఇండియా ప్రభు. సిటిజన్షిప్ చైనాకి వెళ్ళమని చెప్పలేదు. ఇక్కడే ఉండి మన జపం చేసుకోమన్నారు అంతే కదా. అది మనం చేద్దాం. ఓకే, సిన్సియర్గా చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే దండవత్ కృష్ణ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ.